ఇటు తిరగండి, అటు తిరగండి త్వరగా త్వరగా. జయరాజ్ గారు ఇప్పుడు వర్తమానం ఇస్తాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 18వ వచనం నుండి 23వ వచనం వరకు మార్చి చదువుదాం. గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 13, రీడింగ్ రెస్పాన్సివ్లీ ఫ్రమ్ వర్స్ 18 down to 23. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. రాతి నేలను విత్తబడినవాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించువాడు. ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యం వినివాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడగును. లూకా సువార్త 13వ అధ్యాయం 8వ వచనాన్ని కలిసి చదువుదాం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 13, రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 8. లూకా సువార్త 13వ అధ్యాయం 8వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. అయితే వాడు, అయ్యా, ఇంకోసారి చదువుదాం. అయితే వాడు, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. లేవి అన్న మారు పెరగలిగిన మత్తయి సుంకపు మెట్టనద్ద కూర్చుంది. రోమా సామ్రాజ్యం కొరకు సుంకం వసూలు చేస్తున్న దినాలవి. మత్తయి అంటే అర్థం దేవుని వరం. యేసు ఒక దినాన్ని అక్కడికి రావడం ఆరంభించినాడు. నన్ను వెంబడించమని యేసు ప్రభు మత్తయికి సెలవు ఇచ్చినాడు. మత్తయి ఆ మాటను విని యేసు ప్రభువును వెంబడించినాడు. అంటే మొదట తన హృదయాన్ని ప్రభువుకి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. He gave his heart to the Lord. దేవుడికి తన హృదయాన్ని ఇచ్చినాడు. ఆ తర్వాత బైబిల్లో నాకు పరిచయం ఉన్నంత మట్టుకు రక్షించబడిన తర్వాత ఆయన శిష్యుల్లో మత్తయి మాత్రమే యేసును ఇతర శిష్యులను ఇంటికి ఆహ్వానించి ఒక గొప్ప విందు చేసినట్లు మనకు పరిచయం. దాని అర్థము యేసు ప్రభువుకు మత్తయి తన ఇంటిని కూడా ఇచ్చాడు. He gave his house. మూడవది, ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీ హృదయాన్ని ఇచ్చినావు, నీ ఇంటిని నాకు ఇచ్చినావు, నీ చేతులకు కూడా నాకు కావాలి. నా చేతులు ఏం ఉపయోగం ప్రభువా మీకు? అవన్నీ పాపం చేసిన చేతులు, రాయకూడని లెక్కలు రాసిన చేతులు, పేదవారిని ముక్కు పిండి ఎక్కువ సుంకం వసూలు చేసిన చేతులు. ఈ చేతుల ద్వారా మీకు ఏం ఉపయోగం? ప్రభు అన్నాడు, ఆ చేతులే నాకు కావాలి. అప్పుడు మత్తయ్య తన చేతులు కూడా ప్రభువుకి ఇచ్చినాడు. He gave his hands. చేతులు ఇచ్చినాడు. 3 విషయాలు మత్తయి దేవునికి సమర్పించుకున్నాడు. మొదటిది, He gave his heart, తన హృదయాన్ని ఇచ్చినాడు. రెండవది, gave his house, తన ఇంటిని ఇచ్చినాడు. మూడవది, gave his hands, చేతులు ఇచ్చినాడు. ఈ 3 ఇచ్చిన తర్వాత ఏం చేశాడు దేవుడు? ఆ మత్తయి చేతులను దేవుడు పరిశుద్ధపరిచి ఆశీర్వదించి,
4 సువార్తల్లో పెద్ద సువార్త 28 అధ్యాయాలు కలిగిన సువార్త తన చేతుల ద్వారా భూమి మీదకి జారవిడ్చడానికి దేవుడు సంకల్పించినాడు. ఆ మత్తయి సువార్తలో ఉన్న కొన్ని పదాలు వేరే సువార్తలో కనిపించవంటే తప్పు కాదేమో. ఉదాహరణకి మత్తయి సువార్త 11:28లో మనం చూస్తే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేతును. నాకు తెలిసి బైబిల్ ఈ వాక్యం వేరే దగ్గర ఇంత స్పష్టంగా లేదంటే తప్పు కాదేమో. భారముతో ఉన్న హృదయాలకు విశ్రాంతి కలిగించటానికి యేసుక్రీస్తు ప్రభువారు మత్తయిను ఈ విషయంలో వాడుకున్నాడన్న సంగతి మనకు పరిచయం. ఇంకొక మాటలో చెప్పాలంటే, మిలియన్ల కొద్ది విశ్రాంతి లేని వారికి దేవుడు మత్తయి ద్వారా పంపిన మాటలు లేదా సువర్తమానము అనేక మందికి విశ్రాంతిలోనికి తీసుకుని వచ్చింది. అంటే దేవుడు ఒక మానవుణ్ణి దేవునికి అప్పగించుకున్నప్పుడు ఎలాగ వాడుకుంటాడో ఇదొక నిలువెత్తటి ఉదాహరణ. ఇంకా నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకపోతే, నీ ఇంటిని ప్రభువుకి ఇవ్వకపోతే, నీ చేతులను ప్రభువుకి ఇవ్వకపోతే దేవుడు బహుశా వాడుకునే విషయంలో ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే తప్పు కాదేమో. కనుక ఈ 3 విషయాలు ఎప్పుడు మనం ఇస్తామో అప్పుడు దేవుడు మనల్ని వాడుకోవటానికి ఆరంభిస్తాడు. అందుకే కొత్త నిబంధన మనం తెరిచిన వెంటనే మొట్టమొదటి మత్తయి సువార్తే కనిపిస్తుంది. యోహాను సువార్త ఎందుకు కనిపించదు? మార్క్ ఎందుకు కనిపించదు? లూకా ఎందుకు కనిపించదు? 4 సువార్తలో నాగపరిచయం అంటే మామూలుగా మాట్లాడాలంటే యోహాను సువార్త చాలా తేలిక. మనం ఎప్పుడైనా సువార్తకి వెళ్ళినప్పుడు కూడా వేరే వాళ్ళకి సువార్త పుస్తకాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసినాడు. మత్తయి సువార్త సాధారణంగా ఇవ్వడానికి ఇష్టపడం. కారణం ఏంటి? మత్తయి సువార్త తెరిచిన వెంటనే అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి కనెను అంటే ఎవరికి ఇష్టం? అందుకని చాలా కష్టంగా ఉంటుంది కనుక అది వద్దులే అనుకుంటాం. అందుకే యోహాను సువార్త చాలా తేలికుంది. 2వ అధ్యాయంలో పెళ్లి, 3వ అధ్యాయంలో రక్షణ, 4వ అధ్యాయంలో సమర స్త్రీ కథ, ఇలాగ ప్రతి అధ్యాయం చాలా చక్కగా అందంగా ఏదో చదువుకుంటే ఇట్టే అర్థమైనట్టు మనకు కనిపిస్తుంది. కనుక యోహాను సువార్త చాలా తేలిక కదా, అది ఇవ్వచ్చు కదా అని అనుకుంటాం. అలాగే మనం చేయటానికి కూడా ఇష్టపడతాం. కానీ మత్తయి సువార్త సాధారణంగా మనం వేయటానికి ఇష్టపడం. కానీ దేవుడు ఈ 4 సువార్తలో మొదట మత్తయిని ఎందుకు ఇచ్చినాడు? మొదట నాకు తెలిసి యోహాను 4 సువార్తలు మనకిస్తే ఈ 4 సువార్తలు మొదట ఏ సువార్తను వస్తారు కొత్త నిబంధనలు అంటే సందేహం లేకుండా నాలాంటి వాడైతే యోహాను సువార్త అంటాం. కారణం ఏంటి? కనీసం 4-5 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, యోహాను భక్తుడు యేసుప్రభు రొమ్మున ఆనుకునిన్నవాడు. 2వ కారణం, యోహాను భక్తుడు యేసుప్రభు వారికి బంధువు. 3వ కారణం, యోహాను సువార్త చాలా తేలిక చదవటానికి. 4వ కారణం, యోహాను అనేకులకు సమీపంగున్నట్లు మనం చూస్తాం. ఈ 4 కారణాలు బట్టి వీటన్నిటికంటే ఇంకొక 5వ కారణం ఏంటంటే యోహాను మత్తయి కంటే సీనియర్ అనుకుంటా. కనుక ఇవన్నిటి ఆలోచించినప్పుడు ఈ 5 కారణాలు బట్టి యోహాను సువార్త మొదట ఉంచడానికి ఎలాంటి సందేహం లేదు. కానీ దేవుడు మత్తయిని మొదట ఉంచడానికి ఇష్టపడ్డాడు. దేవుడికి మన హృదయాన్ని, మన ఇంటిని, మన చేతులను వస్తే తలగా ఉంచుతాడు, పైవారిగా ఉంచుతాడు, మొదటి వ్యక్తిగా ఉంచుతాడు. కొత్త నిబంధన తెరిచిన వెంటనే మనకు తారసపడే మొదటి వ్యక్తి మత్తయి. ఈ సంవత్సరం కూడా ఉండనేమో. ఎందుకుండా నిచ్చినాడు? మొదటి వ్యక్తిగా ఉండాలని. ఎందుకుండా నిచ్చినాడు? హృదయం ఇవ్వాలని. ఎందుకుండా నిచ్చినాడు? ఇల్లు ఇవ్వాలని. ఎందుకుండా నిచ్చినాడు? చేతులు ఇవ్వాలని. తద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. మనకు పరిచయమైన వాక్య భాగము లూకా సువార్త 13వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అదొక తోట. ఆ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఫలిస్తుందని చాలా 3 ఏళ్ళుగా చూశారు, అదేం ఫలించలేదు. ఆ తర్వాత తోట యజమానుడు వచ్చినాడు. ఆ తోటమాలితో అన్నాడు, ఇది 3 ఏళ్ళ నుండి మనం చూస్తున్నాం, చుట్టూ అంతా స్థలం వ్యర్థమైపోతుంది కనుక దీన్ని నరికేస్తామంటే అక్కడున్న వ్యక్తి విజ్ఞాపన చేసిన సంగతి మనకు పరిచయం. ఈ సంవత్సరం ఉండనియండి, ఈ సంవత్సరం కూడా ఉండనియండి. ఉండించి ఏం చేస్తావు? దాని చుట్టూ పాలు తాగుతావు, నీళ్లు పెడతావు, ఫలిస్తుందేమో చూస్తాం. ఫలించకపోతే డాష్. సంవత్సరం ఆరంభంలోనే అలాంటి మాటలు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. కనుక దేవుడు సంవత్సరంలో మనల్ని ఎందుకు ఉంచినాడు? భవిష్యత్ నేను అనుకుంటా మొదటిది ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. దాని అర్థం ఏంటి? ఇంతదాకా భవిష్యత్ మనం ఫలించలేదేమో. కనుక ఫలభరితమైన జీవితం దేవుడికి చాలా అవసరము. ఫలాలు బైబిల్లో చాలా ఉన్నాయి. నాకంటే మీకు బైబిల్ జ్ఞానం బాగా తెలుసు. బైబిల్లో ఉద్దండ పిండులు, విశ్వాస వీరులు. కనుక నేను వాటి గురించి అంత వివరంగా వివరించలేనని తెలియచేయటానికి విచారిస్తున్నా. కానీ ఎలా ఫలించాలా? ఫలించడానికి మొట్టమొదటి విత్తనాలను వేయాలి కదా. కనుక సాధారణంగా నా మాదిరి కేజీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీకు మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని కొన్ని విషయాలు తెలియచేయాలని నేను కోరుతున్నా.
అదందరికి మనకు పరిచయమైన సంగతి. ఇందాక మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చదివాము. విత్తువాడు ఉన్నాడు, విత్తడానికి వెళ్ళాడు, విత్తనాలు విత్తాడు, కొన్ని త్రోవలో పడ్డాయి. మొదటిది, రెండవది రాతి నెలలో మొదటిది మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మొదటిది కొన్ని త్రోవలో పడ్డాయి, రెండవది రాతి నెలలో పడ్డాయి, మూడవది ముళ్ళ పొదల్లో పడ్డాయి, నాలుగవది మంచి నేలలో పడ్డాయి. అంటే ఆ పొలంలో ఈ 4 రకాలైన నేలలు ఉన్నాయని మనకి ఇలాగ అర్థమవుతుంది. విత్తడానికి వెళ్ళిన తర్వాత పొలం అంతా శుభ్రంగా ఉంటుంది కదా. పొలం శుభ్రంగా లేకపోతే విత్తడం సాధారణంగా జరగదు కదా. శుభ్రంగా ఉన్న పొలంలో దారి ఎలాగొచ్చింది, శుభ్రంగా ఉన్న పొలంలో రాళ్ళు ఎలాగొచ్చాయి, శుభ్రంగా ఉన్న పొలంలో ముళ్ళపొదలు ఎలాగొచ్చినాయి. ఇది శుభ్రం చేసిన తర్వాత ఎవరైనా విత్తడానికి ప్రయత్నం చేస్తారు, కానీ శుభ్రం చేయకుండా ఎవరు విత్తడానికి వెళ్ళారుగా. ఇవన్నీ జరిగినా కూడా, అంటే శుభ్రం చేసినా కూడా ఏమొచ్చినాయి? త్రోవ వచ్చింది. శుభ్రం చేసినా కూడా ఏమొచ్చింది? రాళ్ళు వచ్చినాయి. శుభ్రం చేసినా కూడా ఏమొచ్చినాయి? ముళ్ళ పొదలు వచ్చినాయి. కనుక అనేక సందర్భాల్లో మనం బాగున్నట్టే కనిపిస్తుంటాం, కానీ ఇంకా ఇవన్నీ మన మధ్యలో దోబుసులాడుతూ ఉంటాయి. వాటన్నిటిని దేవుడు పరిష్కరించి మంచి నెలలో పడ్డ విత్తనం వలె దేవుని యొక్క వాక్యం మన హృదయంతరంగంలో భద్రపరుచుకున్నప్పుడు 30 అంతలు 60 అంతలు 100 అంతలు లేదా 100 అంతలు 60 అంతలు 30 అంతలుగా ఫలించాలని దేవుని యొక్క అనాదికాల సంకల్పం. ఈ విత్తేటప్పుడు ఇవన్నీ ఎలాగొచ్చాయి? దీన్ని మనం అర్థం చేసుకోవటానికి పాలస్తీనా యొక్క నైతిక స్వరూపం, జాగ్రఫీ, భూగోళం మనం ఆలోచిస్తే అది మామూలు కన్నుల్లాగా లేదా గోదావరి వరకు కనసూపు మేరలో ఆరవలసిన అందాల పరుపు కాదు. కొండలు, మెట్టెలు, ఎత్తైన ప్రాంతాలు, లోతైన లోయలు ఇలాగే కనిపిస్తుంటాయి. ఆ ప్రాంతం అంతా సాధారణంగా సున్నపు రాయి, లైమ్ స్టోన్ అంటారు. ఆ ప్రాంతంలో ఒక నిర్దిష్టమైన దారి లాంటిది కూడా పొలాల్లో సాధారణంగా కనిపించదు. విత్తేది వాళ్ళు 2 విధాలుగా విత్తుతారు. మొదటి విధానం ఏంటంటే, ఒక రైతు విత్తనాలు గంపలో తీసుకొని ఒక గంప యొక్క చివరిని భుజాన్ని కానిచ్చి ఇంకొక గంప యొక్క చివరిని చేతిలో ఉంచుకొని కుడి చేతితో ఆ గంపలో విత్తనాలన్నీ పిడికడ పట్టుకొని వెదజల్లుతూ వెళ్తాడు. వెదజల్లుతూ వెళ్ళేటప్పుడు కొన్ని ఏమైతే గాలికి ఎగిరిపోతూ ఉంటాయి. ఒక వ్యక్తి ఒక 100 ఎకరాల వెదజల్లాలనుకో ఎన్ని రోజులు అవుద్ది? చాలా రోజులు అవుద్ది కదా. కానీ ఈ పొలంలో నుండి అవతల పొలానికి వెళ్ళేవాళ్ళు ఎలాగెళ్తారు? ఈ పొలంలో నుండి వెళ్ళాలిగా. అలాగే 2-3 రోజులు 2-3 వ్యక్తులు ఆ పొలంలో నుండి వెళ్తా ఉంటే ఖాళీ దారి పడుతుంది. ఇది త్రోవ అంటే అర్థం ఏంటి? నేషనల్ హైవే కాదు, ఖాళీ నడక. ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళేవాళ్ళు, అక్కడి నుండి ఇక్కడికి వచ్చేవాళ్ళు అలాగ చేస్తూనే ఉంటారు. ఈ విత్తేది ఆలస్యమయ్యేటప్పటికే అక్కడ గట్టి పడుతుంది. కనుక సాధారణంగా విత్తే పద్ధతి మొదటిది ఏంటంటే, గంపలో నుండి గింజలు తీసుకొని వెదజల్లట. రెండవ పద్ధతి ఏంటంటే, ఒక గాడిదని తీసుకొని దానికి గంత కడతారు. ఒక గోనెపట్టు లాంటి దాంట్లో విత్తనాలు వేసి ఆ గాడిద వీపు భాగాన ఆ గోనెపట్టుని వేస్తారు. వేసిన తర్వాత ఆ గోనెపట్టు యువతల చివర ఒక చిన్న రంధ్రం చేస్తారు కింద. ఆ రంధ్రం చేస్తే ఆ విత్తనాలన్నీ ఈ చివరిలో పడుతుంటాయి, ఆ చివరిలో పడుతుంటాయి. గాడిదని ఇప్పుడు పొలంలో పోనిస్తారు. మామూలుగా మీకు తెలుసు కదా గాడిద ఎట్లా పోద్ది. వాక్యం తప్పేం తెలియదు అనుకుంటా కదా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. గాడిద ఎట్టబోద్ది? చక్కగా తప్ప అనగా నేరుగా తప్ప గాడిద ఎట్ల పోమన్నా అట్లా పోద్ది. ఎద్దులు ఎట్టబోతాయి? ఇది కూడా తెలియదు అనుకుంటా కదా. ఎద్దులు చక్కగా తప్ప ఇంకెట్ల పోమన్నా పొరపాటును కూడా పో. కనుక గాడిదలకి ఎద్దులకు ఉన్న తేడా ఏంటంటే, గాడిదలన్నీ అడదిడ్డంగా వెళ్తూ ఉంటాయి, ఎద్దులన్నీ నేరుగా వెళ్తాయి. కొన్ని బస్సుల్లో మనం రైల్లో వెళ్ళేటప్పుడు కొన్ని పొలాలు చూస్తే ఎంత నేరుగా కనిపిస్తుంది. దారం కట్టినట్లు ఇత్తారండి. ఏ ఎద్దులు ఇత్తాయో, ఏ వ్యక్తులు ఈ పొలం దున్నారో, ఏ వ్యక్తులు విత్తనాలు వేసినారో అన్నట్టుగా కనిపిస్తాయి. మరి ఆ దినాల్లో ఇశ్రాయేలీలు, పాలస్తీనీలు ఇప్పుడు కూడా వాళ్ళు ఎద్దులు వాడరు. ఇప్పుడంటే ఎక్విప్మెంట్స్ వచ్చినా కనుక ట్రాక్టర్ లాంటివి వాడతారు. ఆ దినాల్లో కేవలం గాడిద మనుషులు ఇద్దరు మాత్రమే విత్తేవాళ్ళు. కనుక సాధారణంగా గాడితో వాళ్ళు విత్తుతున్నప్పుడు విత్తనాలన్నీ వెదజల్లబడతాయి. కనుక మొదటి రకం ఏంటంటే, ఆ విత్తనములు విత్తుచుండగా కొన్ని త్రోవ పక్కన పడెను. త్రోవ పక్క పడితే ఏమైపోయింది? ఆకాశ పక్షులు వచ్చి వాటిని బ్రింగ్ వేసింది. ఆకాశ పక్షులు ఊర్లో ఉంటాయి, పొలంలో ఉంటాయా? నాకు తెలిసి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, చివరికి ఇన్ని రోజులుగా మీకు వాక్యం తప్ప మీకు మామూలు లోకం ఏం తెలియదు అనుకుంటా కదా. వెరీ గుడ్, చాలా ఆత్మీయులు మీరు. ఆకాశ పక్షులు ఊర్లో ఉంటాయి, పొలంలో ఉంటాయి. ఊర్లో ఉంటాయి, మరి పొలంలోకి ఎలాగొచ్చినాయి? పొలంలో కూడా ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి? పంట చేతికి వచ్చినప్పుడు ఉంటాయి. పంట ఏం లేనప్పుడు విత్తేటప్పుడు ఉండవు. కానీ పంట చేతికి వచ్చినప్పుడు పొలంలో ఉంటాయి. పంట అయిపోయిన తర్వాత ఆకాశ పక్షులన్నీ ఎక్కడికి వస్తాయి? ఊర్లోకి వస్తాయి. మరి విత్తేటప్పుడు ఎలాగ వచ్చినా అక్కడికి
బహుశా ఈ ఊర్లో నుండి పొలంలోకి వెళ్ళేమో వాళ్ళు పలానా వాళ్ళు విత్తుతున్నారని. కొన్ని పక్షులు అలాగుంటాయి, కాకలు లాంటివి, పక్షులు లాంటివి, కుక్కలు లాంటివి. విత్తేవాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటే పొలానికి ఈ పక్షులు ఏం చేస్తున్నాయంటే ఈ విత్తనాల్ని మిరింగి వేస్తున్నాయి. దీనికి ఉదాహరణ ఎవరు ఇలాంటి వాళ్ళు? ఎవరు దేవుని వాక్యం వింటున్నారో బాగానే ఉందని అనుకుంటున్నారు, కానీ ఆ వాక్యాన్ని వారు అనుసరించడానికి ఇష్టపడట్లేదు. వారి హృదయాలు ఎలాగున్నాయంటే త్రోవ వలె ఉన్నాయి. త్రోవ వలె ఉంటే గట్టిగా ఉన్నాయి. వేరే వాళ్ళు వచ్చడానికి పోవటానికి ఆ పొలంలో స్థలం ఉంది, కానీ దేవుని వాక్యం లోపలికి వెళ్ళడానికి స్థలం లేదు. ఆ కారణం ఏమైపోయింది? దేవుని వాక్యము కప్పబడకుండా ఎక్స్పోజ్ అయింది. ఆ ఒకసారి విత్తనం వేసిన తర్వాత అది నేల చేత, భూమి చేత, మన్ను చేత కప్పబడితే అది మొలవటానికి అవకాశం ఉంది. అంటే దెర్ ఇస్ నో బరియాల్, భూస్థాపన కార్యక్రమం లేదు. వాక్యం విన్న తర్వాత వాక్య ప్రకారం మనం జీవించడానికి భూస్థాపన కార్యక్రమంలోనికి వచ్చినప్పుడు మాత్రమే ద సీడ్ విల్ జర్మనేట్. ఆ విత్తనం అనేది తిరిగి వృద్ధి పొందటానికి లేదా బ్రతకటానికి అవకాశం ఉంది. ఆ భూస్థాపన కార్యక్రమం లేనంత దాకా విత్తనం ఏదైనా, ఎలా బలం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత పవర్ ఉన్నా, ఎంత సామర్థ్యం ఉన్నా, ఎంత మంచిదైనా సరే అది మొలకెత్తడానికి అవకాశం లేదు. అనేకసార్లు దేవుని వాక్యం మనం వింటాం, కానీ అది మనం తిరిగి ఆ వాక్యంను బట్టి క్రీస్తు కొరకే భూస్థాపన చేయబట్టడానికి మనం ఇష్టపడం. ఆ కారణం చేత మనం విన్న వాక్యం అలాగే ఉండిపోద్ది. ఏ ఆకాశ పక్షి వచ్చినా, ఏ సాతాన కార్యక్రమాలు వచ్చినా, ఏ వ్యక్తులు వచ్చినా వెంటనే వాళ్ళు ఏం తీసుకుని వెళ్తున్నారంటే ఆ వాక్యాన్ని వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు. తద్వారా కలిగిన నష్టం ఏంటి? వాళ్ళ వాక్యానికి స్థానం లేని స్థితిలో హృదయాన్ని కలిగి ఉన్నారని మనకి ఇట్టే అర్థమవుతుంది. దీనికి ఉదాహరణ మనందరికి బాగా పరిచయము లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 7 verse 30. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక, అతని చేత అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఈ మొదటి తరానికి అనగా త్రోవ పక్కలో పడిన విత్తనాలు లేదా త్రోవ పక్కలో ఉన్న పొలానికి, ఆ భాగానికి ఉదాహరణ ఎవరంటే దేవుని సంకల్పాన్ని నిరాకరించే శాస్త్రులు, పరిసయ్యులు లాంటి వాళ్ళు. బయటికి బాగానే ఉన్నారు, మంచి పేరు, మంచి జ్ఞానము, దేవుని వాక్యం కూడా వాళ్ళకి పరిచయం, మందిరానికి వస్తుండొచ్చు, ఆయా కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పొందుతుండొచ్చు, కానీ తమ హృదయంతరంగంలో దేవుని సంకల్పాన్ని వారు అంగీకరించడానికి ఇష్టపడలేదు. వారి హృదయంతరంగంలో దేవుని యొక్క సంకల్పం ఏమైంది? ప్రతి వారి విషయంలో దేవుని యొక్క సంకల్పం మొట్టమొదట ప్రాథమికంగా, స్థూలంగా, ఆత్మీయంగా ఒక్కటే. అదేంటంటే పాపక్షమాపణ పొందుట, మారు మనసు పొందుట, రక్షించబడుట. బహుశా సంవత్సరం యొక్క మొదటి నెల మొదటి ప్రభు దినంలోనికి చేరి వచ్చిన ప్రభు నామమును మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు కరుణించి కాపాడి అనుదినం తన వాత్సల్యత నూతనముగా మనలో పుట్టించిన కారణం చేతి ఈ దినాన్ని సజీవులమై దేవుని మందిరావరణంలో సాగిలపడి స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసనం చేయటానికి చేరి వచ్చిన యేసు ప్రభు నామమున వచ్చిన వారందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అదే సమయంలో నీవు యేసు ప్రభుని అంగీకరించకుండా ఈ మందిరావడంలోనే కాలుబెట్టిన నిన్ను కూడా ప్రభు నామమును ఆహ్వానిస్తున్నాం. కారణం ఏంటంటే దేవుడు మరొక అవకాశం నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. ఏంటి అవకాశం? నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించుకోవాలా, దేవుని యొక్క సంకల్పాన్ని నీవు అంగీకరించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుకి నీ హృదయాన్ని అప్పగించుకున్నంత దాకా దేవుని యొక్క సంకల్పంలోనికి నీవు రాలేవన్న సంగతి గుర్తించాలా. మనం అనేక సార్లు అనుకుంటాం దేవుని యొక్క సంకల్పం నా విషయం ఏంటి? నీవు పాపక్షమాపణ పొంది బాప్తిసం తీసుకోవడం మొదటి సంకల్పం. ఆ తర్వాత మిగతా సంకల్పాలని దాని వెనుక దేవుడు నెరవేర్చడానికి సిద్ధహస్తుడు అన్న సంగతి మర్చిపోవద్దు. నీవు రక్షించబడకుండా, పాపక్షమాపణ పొందకుండా, మారు మనసు పొందకుండా, బలలో పాలు పొందకుండా లేదా బాప్తిసంలో పాలు పొందకుండా దేవుని యొక్క సంకల్పం నీ విషయంలో వాస్తవం కావాలని అనుకోవడం ఒక అపోహ మాత్రమే. బహుశా నువ్వు అనొచ్చు, మీలాంటి వాళ్ళు చాలా మంది వాక్యం చెప్పారండి, వాక్యం చెప్పినప్పుడంతా మేము రక్షించబడితే ఇంకేమనుందా? మేము వాక్యం చెప్పాలంటే చాలా అపోస్తులైన పౌలులాగా లేదు, గొప్పవాళ్ళంతా వాక్యం చెప్తే మేము రక్షించబడతాం. శాస్త్రులు పరిసయ్యులు అలాగే అనుకున్నారుగా. బాప్తిస్మ ఇచ్చే యోహాను వాక్యం చెప్తా ఉంటే కాలం సంపూర్ణమైన దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్మడం యోర్దాను ప్రాంతంలో కేకలేస్తుండగా అనుకున్నారు. శాస్త్రులు పరిసయ్యులు వచ్చి, నువ్వేంట్రా మొన్న పుట్టినావు, అసలు పుట్టిన తర్వాత ఇంట్లో లేకుండా ఇంట్లో నుండి బయటకు వచ్చేసావు, బయటకు వచ్చిన తర్వాత ఏదో సాధారణంగా మామూలుగా అందరి మాదిరి జీవితం జీవిస్తావు అనుకుంటే అలాగే జీవించట్లేదేంటి? దేహానికి అంతా ఒంటి రోమాలతో ధరించిన లేదా కట్టబడిన వస్త్రాన్ని నువ్వు కట్టుకున్నావు, ఏదైనా తినేదైనా మామూలు భోజనం తింటావు అంటే అడవులు మిడతలు అడిగితేనే తాగుతున్నావు, ఏదైనా ఇంట్లోనైనా బతుకుతున్నావు అంటే ఇంట్లో బతుకుండా అరణ్యంలోనికి వచ్చినావు, ఏదో యాజక ధర్మం చేస్తున్నావు అంటే యాజక ధర్మం చేయకుండా ప్రకటించడం కేకలేయడం ఆరంభించిన నీలాంటి వాళ్ళు చెప్తే మేము అలాంటి వాళ్ళు నమ్ముతామా అనుకున్నావా? మేము చెప్తే నువ్వు నమ్మొద్దు. దేవుడు సెలవిస్తున్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పట్లేదు,
బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా దేవుడు ప్రకటించాలని ఆ దినాన కోరినాడు. వారి యోహాను మాటలని వారు నిరాకరించినారు, నిర్లక్ష్య పెట్టినారు. అది మాటలు నిర్లక్ష్య పెట్టినాం, వాక్యం నిర్లక్ష్య పెట్టినాం, సంగతులు నిర్లక్ష్య పెట్టినాం అని వారు తలంచుకున్నారు. కానీ దేవుడు ఏమన్నాడంటే ఇంగ్లీష్ బైబిల్లో రాశాడు, దే హావ్ డిస్పైజ్డ్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంకల్పం మానవుని మాట నోటికి అందని మాటది, హృదయం గ్రహించలేని మాటది. దయాపూర్వకమైన సంకల్పం, రక్షణార్థమైన సంకల్పం, తన చిత్తవృత్తి చొప్పున మానవుని పక్షాన్ని చేయలేని సంకల్పం. తన సంకల్పము అనాది కాలంలోనే దేవుడు నీ విషయమే ఏర్పాటు చేయడం కనుక నీవు రక్షణ పొందడం దేవుని యొక్క సంకల్పం. కనీసం ఈ మధ్యాహ్నం దేవుడు నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు. నీవెవరైనా సరే, ఎంత చదువు ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత కులం ఉన్నా, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎంత లెఫ్ట్ గ్రౌండ్ ఉన్నా, రైట్ గ్రౌండ్ ఉన్నా, అండర్ గ్రౌండ్ ఉన్నా, ఫోర్ గ్రౌండ్ ఉన్నా, ఏ గ్రౌండ్ ఉన్నా, హోలీ గ్రౌండ్, పరిశుద్ధ భూమి మీదకి నీవు రావాలి. మోషే, నీవు నిలబడిన స్థలం పరిశుద్ధ స్థలం అని దేవుడు సెలవిచ్చినాడు. కనుక మోషే చదువు, మోషే బాల్యము, మోషే యొక్క అందచందాలు, మోషే యొక్క అష్ట ఐశ్వర్యాలు, మోషే యొక్క భాగ్యము, మోషేను ఈ పరిశుద్ధ పీఠం మీదకి, పరిశుద్ధ భూమి మీదకి తీసుకొని రాలేదు, దేవుడు మాత్రమే తెచ్చాడు. ఈ మధ్యాహ్నం నువ్వు కూడా దేవుడి ఉద్దేశంతో నేను ఇక్కడికి తీసుకొని వచ్చిన ఉద్దేశం ఏంటంటే, నీవు ఆ పరిశుద్ధ భూమి అయిన శిలువ భూమి దగ్గర నిలబడాలి, శిలువ పాదం దగ్గర నిలబడాలి, పాప క్షమాపణ పొందాలి, మారు మనసు పొందాలి, దేవుని నువ్వు అంగీకరించాలి. నీ పాపాల కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు నీ శిలువలో వేలాడదీయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు అని నీవు నమ్మితే పాపాలు క్షమించబడతాయి, జీవితం మార్చబడుతుంది. చెప్పన సఖ్యమైన మహిమయుక్తమైన సంతోషం నీ ఉదయంలో నీకు దావానములా వస్తుంది. ఈ లోకంలో జీవించినంత కాలం దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకం నీదే, దేవుడితో ఉండే భాగ్యం అనేదే, దేవుని సన్నిధిని ఉండే భాగ్యం అనేదే. ఈ దేశం, ఈ పరలోక రాజ్యం, ఈ నిశ్చలమైన రాజ్యం, దేవుడితో పాటు ఉండే సదాకాలం పాపక్షమాపణ మారణం వద్ద, దేవుని సంకల్పం వద్ద. ఈ మధ్యాహ్నం ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షించబడతారు. ఈ సంవత్సరం కూడా ఉండను. ఈ సంవత్సరం ఎందుకు ఉంచినాడో నేను తెలుసా? నీవు అవిధేయుడవై దూరం అయిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నా నిన్ను క్షణములో దేవుడు తీసుకోవాలంటే తీసుకోగలడు. నీ క్లాస్మేట్లు ఎంతోమంది వెళ్ళిపోయారు, నీ సీనియర్స్ ఎంతోమంది వెళ్ళిపోయారు, నీ కొలీగ్స్ ఎంతోమంది వెళ్ళిపోయారు, నీకు పరిచయం ఉన్న వాళ్ళు ఎంతోమంది వెళ్ళిపోయారు. కానీ నీ గొంతులో దేవుడు ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే, నువ్వు నరకానికి వెళ్ళకూడదు, వేదనకరమైన స్థలానికి వెళ్ళకూడదు, అగ్ని జ్వాలలు ఉండే స్థలానికి నువ్వు వెళ్ళకూడదు. నువ్వు రక్షించబడి పరదేశం దేవునితో పాటు సదాకాలం ఉండి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలని దేవుని అభిలాష, సంకల్పం. ఇట్టి సంకల్పాన్ని అంగీకరించడానికి ఈ మధ్యాహ్నం నీ హృదయము ఇష్టపడట్లేదా? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షించబడతారు. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఎందుకని? ఫలించటానికి. మొదటిదేంటి? త్రోవల్లో విత్తబడిన విత్తనాలు, దేవుని సంకల్పాన్ని నిరాకరించిన పరిసయ్యులు, శాస్త్రులు. రెండవది ఏంటి? మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం చివరి వరుస. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం చివరి వరుస, లేదా 20వ వచనం నేను చదువుతా. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. ఇది రాతి నేల కూడా ఇక్కడ వచ్చింది. ఎలాగొచ్చింది రాతి నేల? పైకి రాళ్ళు కనిపించవు, కానీ ఒక 2-3 సెంటీమీటర్లు అయిన తర్వాత కింద రాళ్ళు కనిపిస్తాయి. ఆ రాళ్ళు ఏంటి? సున్నపు రాళ్ళు. ఏ రాళ్ళలోనైనా మొక్కలు మొలుస్తాయి, కానీ ఏ రాళ్ళు మొలవు? సున్నపు రాళ్ళు మొలవు. మీరు చాలామంది చూసింటారు కర్నూలు జిల్లాలో గుర్తి కోటలు అలాంటి దగ్గర, అవన్నీ గ్రానైట్స్. అలాంటి రాళ్ళు కూడా కొన్నిసార్లు రావి చెట్లు లాంటివి, జమ్మ చెట్లు లాంటివి మొలిసి వచ్చింటాయి. దేవాలయాల్లో, కాంపౌండ్ వాల్స్లో చెట్లు మొలుచుకొని బయటకు వచ్చింటాయి. ఏ రాయిలోనైనా మొక్కలు మొలవటానికి అవకాశం ఉంది, కానీ సున్నపు రాయిలో మొలవు. ఏం చేస్తారు సున్నం? వీళ్ళు చాలామందికి తెలిసి ఇప్పుడన్నీ పెయింట్లు వచ్చినాయి, డిస్టెంపర్లు వచ్చినాయి. ఇంతకుముందు పెయింట్లు అన్నీ రానప్పుడు సున్నం ఇంటికి కొట్టేవాళ్ళు. ఆ సున్నం కొట్టేటప్పుడు ఏం చేస్తాం? సున్నం అంతా బాగా ఉడికించిన తర్వాత రెండు చేయి పెట్టామనుకో, ఏమైతే? బాగా అనుభవం ఉన్నట్టుంది చాలామందికి. కాల్ చేస్తుంది. లైమ్ స్టోన్ హ్యాస్ ఎ కెపాసిటీ టు బర్న్.
ఈ సున్నపు రాయికి ఏ స్వభావం ఉందంటే కాల్చే స్వభావం ఉంది. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న నేలంతా సాధారణంగా సున్నపు రాయితోనే కింద, అది పైకి కనిపించదు, పైకి మాత్రం బాగా కనిపిస్తుంది, చక్కగా మంచి నేల మాదిరి కనిపిస్తుంది. బాగా వస్తున్నారు, కూర్చుంటున్నారు, తెల్లతో చేసుకుంటున్నారు, బైబిల్ సంచి తీసుకొని వస్తున్నారు, పాటల పుస్తకం, చిన్న పాటల పుస్తకము, పాటలే, వాక్యమే, సువార్తే, పరిచర్య, కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలే జరుగుతూనే ఉన్నాయి. కానీ లోపట ఏముందంటే సున్నపు రాయి ఉంది. గ్రనైట్ ఉన్న నమ్మొచ్చు, మార్బుల్ ఉన్న నమ్మొచ్చు, డోలరైట్ ఉన్న నమ్మొచ్చు, డైరైట్ ఉన్న నమ్మొచ్చు, చాల్సిడోని ఉన్న నమ్మొచ్చు. ఇవన్నీ చెప్తే మీకు అర్థం కాదు, ఎందుకంటే అవన్నీ రాళ్ళు పేర్లు. ఇవన్నీ బహుశా ఏదున్నా పర్వాలేదేమో కానీ బయట మొలడానికి అవకాశం ఉంది. కానీ సున్నపు నేల ఉంది. సున్నపు నేల దాన్ని కాల్చి వేసింది. దీనికి ఉదాహరణ ఏంటి? యోహాను సువార్త 6వ అధ్యాయము, జాన్ చాప్టర్ 6 verse 66. యోహాను సువార్త 6:66. యోహాను సువార్త 6:66. యోహాను సువార్త 6:66. జాన్ చాప్టర్ 6 verse 66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరెన్నడూను ఆయనను వెంబడింపలేదు. బైబిల్లో చాలా విషాదకరమైన మాటల్లో ఇది కూడా ఒకటి. అప్పటి నుండి, ఎప్పటి నుండి? జయరాజ్ బ్రదర్ వచ్చినప్పటి నుండి, అప్పటి నుండి నేమే గారు వచ్చినప్పటి నుండి, అప్పటి నుండి పలానా వాళ్ళు వచ్చినప్పటి నుండి, ఎప్పటి నుండి నన్ను గురించి చెప్పినప్పటి నుండి, ఎప్పటి నుండి నన్ను వాడుకున్నప్పటి నుండి, ఎప్పటి నుండి నన్ను పట్టించుకున్నప్పటి నుండి, ఎప్పటి నుండి, ఇంకెప్పటి నుండి అనే దానికి మీరు జవాబులు ఏమైనా పెట్టుకోవచ్చు. అప్పటి నుండి మందిరం మానేశ్రీ, అప్పటి నుండి పరిచయం మానేశ్రీ, అప్పటి నుండి బలలో పాల్పొందడం మానేశ్రీ, అప్పటి నుండి దేవుని సేవించడంలో మానేశ్రీ, అప్పటి నుండి యేసు ప్రభువుని ఓడించలేదంట. అప్పటి నుండి యేసులో చెప్పాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్యజీవం గలవాడు, అంత తిన నేను వాడిని లేపుతానన్నాడు. అప్పటికి నాకు తెలిసి యోహాను సువార్త 6వ అధ్యాయంలో 70 మంది శిష్యులు ఉండొచ్చు. ఆ 70 మంది శిష్యులు యేసుప్రభు ఈ మాట చెప్తే కొంతమంది అనుకున్నారు, ఏంట్రా ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగాలంట, అలాగ చేస్తే మనం నిందిస్తారా? ఆ దినాల్లో ఇశ్రాయేల్లో నరమాంస భక్షుల్ని ఊరికి వలపడి తీసుకెళ్లి రాళ్ళతో సాగుగొట్టి వాళ్ళకు ఒక సమాధి తయారు చేసి దానికి ఒక సున్నం కొట్టి నరమాంస భక్షకులను దాని పేరు రాసేవాళ్ళు. దారముడి ఊర్లో నుండి బయటకు వచ్చేవాళ్ళు, బయట నుండి ఊర్లోకి వెళ్ళేవాళ్ళు, ఆ సమాధి చేసి పలానవాడు సమాధి నరమాంస భక్షకుడు, అందుకే వాళ్ళ రాళ్లతో చావగొట్టి ఇక్కడ సమాధి చేశారు అని అనేకులకు నిందగా సామెతకు ఆస్పదంగా నిలబడేవారు. ఆ కారణం చేత నరమాంస భక్షకులకు ఆ దినాల్లో ఉండేవాళ్ళు కాదు, చాలా ఇరిమిద్దంగా మాత్రమే కొంతమంది శేషం మాత్రమే కనిపించేవాళ్ళు. యేసుప్రభు ఈ మాటలు చెప్పినప్పటి నుండి వాళ్ళు ఏమనుకున్నారంటే మమ్మల్ని గురించి చెప్పినాడు, ఆయన భౌతికంగానే మాట్లాడినాడు, ఆయన తిని ఆయన రక్తం తాగితే ఇంక మమ్మల్ని చంపేస్తారుగా, ఇంక మేము ఎందుకు ఉండాలా, అదేదో మేము ఆయన వదిలేస్తే మంచిది కదా అనుకున్నారు. 70 మందిలో అనేకులు వెనక తీసిరి. ఎంతమంది మిగిలారు? 12 మంది. 12 మంది మిగిలారంటే ఎంతమంది వెనక తీసినారు? మెజారిటీనా మైనారిటీనా? ఎంతమంది వెనక్కి తీశారు? 58 మంది అనుకోండి. 58 ప్లస్ 12 ఎంతైతే 70. కనుక 58 మంది అంటే మెజారిటీ వెనక్కి తీసినారు. వెనక్కి తీస్తే అంతదాకా బాగానే ఉంది, చదవచ్చు, వెనక్కి తీసి వినొచ్చు, అంతదాకా బోధించవచ్చు. కానీ ఆ తర్వాత రాసిన మాటే చాలా కష్టతరంగా ఉంది. ఆ మాట ఏంటంటే బైబిల్లో రాయబడిన మాట, ఇలాంటి మాట మనల్ని గురించి చెప్పకుండానుగాక. వాళ్ళు మందిరికి రాలేదు, పర్వాలేదేమో, వాక్యం చదవడం మానేశారు, పర్వాలేదేమో, దేవుని కార్యాల్లో మానేశారు, పర్వాలేదేమో, ఆ కింద వరుస మనల్ని గురించి చెప్పబడకుండాను గాక. రాయబడిన మాట ఏంటంటే వారు మరి అన్నాడు, దే హావెంట్ ఫాలోడ్ హిమ్ ఎనీ లాంగర్. వారు ఆయనను మరి అన్నాడు వెంబడింపలేదు. యేసు ప్రభు వారు మానవాకారాన్ని భూమి మీద జీవించినప్పుడు ఆయన మాటలు విని, ఆయన సంగతులు విని, అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు, గొప్పతనం అంతటినీ చూచిన వ్యక్తులు ఆయన వెంబడించడానికి ఇష్టపడలేదు. వారు మరెన్నడూ ఆయన వెంబడించుకుని వెళ్ళిపోయారు. ఏమైపోయారో మనకు తెలియదు. ఇది నాన్న మన దుస్థితి అలా ఉండకుండానే గాక. ఏదో పరిస్థితులు బట్టి కొంతకాలం ఆగిపోయావేమో పర్వాలేదు, కొంతకాలం మానేసేవేమో పర్వాలేదు, కొంతకాలం దూరంగా ఉన్నావేమో పర్వాలేదు, కానీ ఈ వచనం మనల్ని గురించి చెప్పబడకుండాను గాక. చేరవచ్చిన ఒక్కరి విషయం యెరూషలేములో వారు మరెన్నడూ దేవుణ్ణి వెంబడించలేదనే మాట చెప్పబడకుండాను గాక. తిరిగి వస్తుమగాక, మరలా వస్తుంగాక, మరలా చదువుగాక, మరలా పాలు పొందుదుముగాక, మరలా మేలు పొందుదుముగాక, మరలా ప్రభుని వెంబడింతుముగాక, మరలా ఆయన చూద్దాంగాక. ఎక్కడికి వెళతాం? ప్రభు పేదను అడిగినాడు, పేతురు మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా? ఎంత మాట ఇది! ఎవరి గురించి ఎవరు ఇలాగంటారా? విల్ యు ఆల్సో గో ఫ్రమ్ మీ? నన్ను గురించి మీరు కూడా వెళ్ళిపోతారా? మీరు కూడా అప్పుడు పేతురు అన్నాడు, వేర్ కెన్ వి గో? మేము ఎక్కడికి వెళ్తాం? నీవే నిత్య మాటలు కలిగిన వాడు,
మధ్యాహ్నాన ఈ మొదటి ఆదివారాన ఈ తీర్మానం చేసుకోవటానికి ప్రయత్నిస్తా. ఎక్కడికి వెళ్తాం ప్రభా? ఎక్కడికి వెళ్ళినా భూమి గుండ్రంగా ఉందని ఇక్కడికి రావాల్సిందే. ఆయన యొక్క ప్రేమ సముద్రాన్ని ఒక్కసారి చూసిన తర్వాత ఎక్కడికి వెళుతావు? ఆయన యొక్క శిలువ తరంగాలు ఒక్కసారి చూసిన తర్వాత ఎక్కడికి వెళుతావు? ఆయన యొక్క పునరుద్ధాన మహిమ చూసిన తర్వాత ఇంకెక్కడికి వెళుతావు? ఎక్కడికి వెళ్ళి ఏం బాగుందని అంతా చూసినా సరే తిరిగి 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 ఇక్కడికి రావాల్సిందే. 58 మంది ఏమయ్యారో మనకు తెలియదు, కానీ ఈ 12 మంది నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారు వీళ్ళు? అర్థమై నిలబడ్డారా? నేను అనుకుంటా పేతురు ఎందుకు నిలబడ్డాడు? మనం పేతురుని వెళ్ళి అడిగామనుకో, ఏంటండి 58 మంది వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళొచ్చుగా. యెరూషలేములో చాలా మంది వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోవచ్చుగా. మీ ఊర్లో చాలా మంది వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోవచ్చుగా. మీ ప్రాంతంలో వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోవచ్చుగా. వచ్చి పేతురు అంటాడు, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగితే ఇంకా ఆయనే చనిపోతాడుగా. ఆయన చనిపోయిన తర్వాత మేము బ్రతికేం లాభం? మనం అనుకుంటాం ఆయన చనిపోయినా నేను బతకాలా, అందుకు వెళ్ళిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత నేను బ్రతికేం లాభం అని అనుకున్నారు కనుక 12 మంది వాళ్ళు మిగిలారు. దేవుడు అలాంటి వాడిని ఏం చేశాడు? అపోస్తల కార్యాలయం నాకంటే మీకు బాగా తెలుసు. దిక్కులు పెక్కటెళ్ళేటట్లు భూమిని తలకిందులు చేసేవారినిగా దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. ఈ మధ్యాహ్నం మన జవాబేంటి? ఈ సంవత్సరము కూడా ఉండనేమో. ఎందుకు ఉండనిచ్చినాడు? ఆయనతో నిలిచుంటానికి, ఆయన వెంబడించటానికి, ఆయన సేవించటానికి. 2 విషయాలు మనం చూసినాం. మొదటిది ఏంటి? త్రోవలో పడ్డ విత్తనాలు. రెండవది ఏంటి? రాత్రిలో పడ్డ విత్తనాలు. మూడవది మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22. మాథ్యూ చాప్టర్ 13 verse 22. మత్తయి 13:22. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినివాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయను గనక వాడు నిష్ఫలుడవును. మూడోది, పొలంలో ముళ్ళు కూడా ఉన్నాయి. ముళ్ళు కొట్టేయకుండా ఇచ్చటానికి ఎలా వెళ్ళారు? వీళ్ళు చాలా మంది గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారుగా. నేను కూడా ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన. పొలం విత్తాలంటే మొట్టమొదట ముళ్ళు కొట్టేస్తారు, రాళ్ళు తీసేస్తారు, పొలాన్ని అంతా శుభ్రంగా. గ్రామంలో వాడే భాష ఏంటంటే అద్దం మాదిరి ఉంది వాళ్ళ పొలం. అద్దం మాదిరి పొలం ఉన్నప్పుడు విత్తటానికి వెళ్తారు. అలాంటి స్థలంలో ముళ్ళు ఎలాగొచ్చాయి? మరి ముళ్ళు ఉన్న తర్వాత విత్తటానికి ఎలాగ వెళ్తారు? ముళ్ళని తీసేసాగా, కొట్టేసాగా వెళ్ళేది? అవును, కొట్టేసే. కానీ కొన్ని ముళ్ళు ఉంటాయి. అవేంటంటే కొండజాతి ముళ్ళు లాంటివి. ఇవి ఎలాంటివంటే చాలా ఏమంటారు వాటిని, చాలా ఎంత కొట్టినా అలాగే ఉంటాయి అన్నమాట. ఇవి చాలా మొండివి, మొండి ముళ్ళు. నువ్వు కొడతానే ఉంటావు, ఒకవైపు కొడతా ఉండి పొలంలో ఇంకో చివరికి వెళ్ళేటప్పటికి మళ్ళీ నెక్స్ట్ రోజే మొలిసింటాయి. ఒకవైపు విత్తుతూ ఉంటావు, విత్తేది అయిపోయేటప్పటికి మళ్ళీ 2వ రోజు 3వ రోజుకి వెంటనే మొలిసింటాయి. మనం ఏ పంట విత్తామో పంట కింద మొదటివే మొలిసింటాయి. కనుక పంట అంతా ఏమైపోతుంది? వీటి కింద అలాగే ఉండిపోతాయి. కొంతమంది హృదయాలు అలాగే ఉంటాయి. వాళ్ళు బయటికి బాగానే ఉంటారు, వాక్యం చెప్పినప్పుడు, వాక్యం విన్నప్పుడు ఆ ప్రభు కొరకు ఇలాగే జీవించాలి అనుకుంటారు. చెప్పుల స్టాండ్కి వెళ్ళి చెప్పులు వేసుకున్న తర్వాత, ఆ తర్వాత షేర్ ఆట ఎక్కిన తర్వాత ఎక్కడిదెక్కడ గుర్తొస్తుంది. వాళ్ళు మామూలుగా చెప్తూనే ఉంటారు, ఇంకా అదే కదా వాళ్ళకి పని. మళ్ళీ ఆదివారం దాకా అలాగే చెప్తూ ఉంటారు. ఐహిక విచారము ధనమోసము వాటిని అణిచివేస్తుంది. అందుకని మనం ఎక్కడున్నాము? రక్షించబడినప్పుడు ఎక్కడున్నాము? అక్కడే ఉన్నాం. రక్షించబడినప్పుడు ఉన్న ఆనందమైనా ఉంటే ఇంకా పర్వాలేదు. రక్షించబడినప్పుడు ఉన్న తీవ్రత, ఆశ, పోరాటం, ఆ మంట, రగులు కొలుపు ఉంటే ఇంకా మంచిదే. కానీ రోజులు గడిచే కొద్ది ఏమవుతుంది? స్తబ్దత, నీరసం వచ్చేస్తుంది. కొంతమందిని చూస్తేనే నీరసం వస్తుంది. అలాంటి వాళ్ళు మనం మందిరంలో చూడకుండా ఉంటేనే మంచిది. భౌతికంగా నేను మాట్లాడట్లేదు, కానీ ఆత్మీయంగా మాట్లాడుతున్నా. అంటే వాళ్ళు ఎప్పుడు ఆత్మీయమైన మంట వేరే వారికి రగల్పరు. మనం వాళ్ళతో మాట్లాడిన ఆత్మీయమైన మంట మనకు రాదు, ఆత్మీయమైన వెట్ట కలగదు, ఆత్మీయమైన పురికొల్పు ప్రోత్సాహం వాళ్ళకి కలగదు. పైపెచ్చు ఉన్న మనకు అంత ఇంత ఉన్న ఆత్మీయత కూడా వాళ్ళతో మాట్లాడితే ఇంకా అలాక్కుపోతూ ఉంటుంది. అలాగనే అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయమని నేను చెప్పట్లేదు. సంగతి ఏంటంటే కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే ఐహిక విచారము ధనమోసము, ద వరీ ఆఫ్ దిస్ వరల్డ్. మనకున్న వరి ఏంటంటే ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఎక్కడ జీవించాలి. దీని కొరకు మనం అంత ప్రయాసపడుతూనే ఉంటాం. కొంతమందికి ఎన్ని బట్టలు తీసుకున్నా వాళ్ళ కళ్ళు ఆగవు. నాకు బట్టలు లేవు బ్రదర్, బీరువాలో ఉండేవన్నీ ఎవరివి? పాత.
కొంతమందికి ఎన్ని డబ్బులు ఉన్నాయే ఇంకే తృప్తి ఉండదు. నాకు డబ్బులే లేవు. ఎన్ని బంగారం ఉన్నా, ఎన్ని చీరలు ఉన్నా, ఎన్ని డ్రెస్సులు ఉన్నా, ఎన్ని చెప్పులున్నా, తర్వాత ఎన్ని వాచ్లున్నా, ఎన్ని ఏదున్నా సరే వాళ్ళకి తృప్తి ఉండదు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఇంక వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు. కొత్త మోడల్ మార్కెట్లోకి ఏ మోడల్ వచ్చినా అది మొదట నా దగ్గర ఉండాలా, షాప్లోకి ఏది మొదట వచ్చినా అది మొదట నా దగ్గర ఉండాలా, దీని గురించే వాళ్ళ ఆలోచన. కానీ దైవికమైన ఆలోచన అలాంటి వాళ్ళు ఉంటారు. కనుక అలాంటి వాళ్ళని ఏం చేస్తే ఆ ముళ్ళు, ఏ ముళ్ళు? ఐహిక్య విచారము, ధనమోసం అనే ముళ్ళు చాలా బలమైనవి. అవి గవర్నమెంట్ ముళ్ళు, ప్రైవేటు కాదు. ఇరిగిపోవవి, అలాగే ఉంటాయి. ఆ మొక్కలనైనా అని చేస్తా కానీ అవి ఎరగకుండా అలాగే ఉంటాయి. అందుకే మనం ఆత్మీయంగా డార్స్ అంటే మరుగుజ్జుల్లో ఉంటాం. బయటికి బాగా కనిపించవచ్చు, 6 అడుగులు ఎత్తు, అందంగా చక్కగా అన్ని బాగానే కనిపించవచ్చు. కానీ ఆత్మీయంగా ఎక్కడున్నాం? ఎక్కడ వేసామంటే బహుశా అక్కడే ఉన్నాం అనుకుంటా. ఈ మధ్యాహ్నం దేవుడు మనకు జ్ఞాపం చేసేది ఏంటంటే, యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నాలో నూతన పరచు. లోకస్తులు వాటి గురించి ఆలోచిస్తారంట, మనం ఆలోచించాల్సిన పని లేదంట. దాని అర్థం ఏంటంటే అన్ని మానేసి బైబిల్ పట్టుకొని తిరగండి అని కాదు. కష్టపడాలా, ప్రయాసపడాలా, ప్లాన్ చేసుకోవాలి, ఆ ప్రకారం జీవించడానికి ఇష్టపడాలి. కానీ అదే మన ఆలోచనగా, అదే మన గురిగా, అదే మన తలంపుగా, అదే మన సమస్తముగా ఉండటానికి వీల్లేదు. మనం ఆత్మీయంగా ఎదగాల. రక్షించబడినప్పుడు 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం ఎక్కడున్నామో దాదాపు ఇక్కడ కూడా అలాగే ఉంటాం. ఎందుకని? ఆలోచనల విచారమే 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 మనల్ని ఇలాగ చేస్తుందంటే వివక్ష తప్పు కాదు. ఆ ముళ్ళు వేరే వాళ్ళకి కనిపిస్తుంటాయి, వేరే వాళ్ళు తీసేయలేరు. ఎందుకంటే వేరే వాళ్ళు తీసేసి ప్రయత్నం చేస్తే వాళ్ళకు కూడా వంటుకుంటాయి. వాళ్ళే తీసేసుకోవాలి, వాళ్ళే దాంట్లో నుండి బయటికి రావాలి. అది వాళ్ళు తీసేయాలంటే దేవుని వాక్యం ద్వారా మాత్రమే తీసేయబడ్డం సాధ్యం. ఒకసారి ఏదో కథ, వాస్తవం కాదు, తిరుపతి నుండి హైదరాబాద్కి కొంతమంది రాయలసీమ నుండి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఒక హైటెక్ బస్సుల్లో బయలుదేరుతున్నారు. ఒక ఆదివారం అనుకో, ఆదివారం బయలుదేరి సోమవారం అక్కడ గవర్నర్తో, ముఖ్యమంత్రితో మీటింగ్ ఉంది. వారంతా బయలుదేరుతా ఉంటే వాళ్ళు అనుకున్నారు, మనమంతా ఇక్కడి నుండి బయలుదేరుతున్నాం కదా, ఉదయమే వెళ్ళి రాష్ట్రపతిని, ముఖ్యమంత్రి మనం కలిసి వారికి శుభాకాంక్షలు తెలిసి వాళ్ళ మీటింగ్లో పాల్గొంటున్నాం అనుకున్నారు. కొద్దిసేపు అయిపోయిన తర్వాత రాత్రి అయింది. తిరుపతి దాటిన తర్వాత వాళ్ళకి నిద్ర వచ్చింది, వాళ్ళు నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత వారు ఆలస్యంగా మేలుకున్నారు. వాళ్ళు మేలుకునేటప్పటికి టైం ఎంత అయిందంటే దాదాపు తెల్లవారుదానే 3 గంటలు కావస్తుంది. అప్పుడు బస్సు ఎక్కడుందంటే కర్నూలు దాటి తుంగభద్రనాథ్ దగ్గర ఉంది. అది హైటెక్, మీకు తెలుసు కదా, విహంగం లాంటిది. అది అక్కడ ఏంటి ఇక్కడ ఉందంటే ఆగిపోయింది. బహుశా డ్రైవర్ ఏదైనా టీ తాగటానికి దిగినాడేమో అని వీళ్ళంతా అనుకుని మళ్ళీ నిద్రపోవడం ఆరంభించినారు. కానీ వాళ్ళు బస్సు కదులుతుంటే నిద్ర వస్తుంది, కానీ బస్సు ఆగిపోతే మనకు నిద్ర రాదుగా. వీళ్ళ బస్సులో ప్రయాణం చేసే వాళ్ళకి ఇది అలవాటు ఉంటుంది. బస్సు ఎంతసేపు కదలకపోతే ఏంటి ఎంతసేపు కదలట్లేదంటే డ్రైవర్ ఆ స్టీరింగ్ మీద పడిపోయి ఉన్నాడు. ఏమైంది డ్రైవర్కి స్టీరింగ్ మీద పడిపోయి ఉన్నాడని చూస్తే డ్రైవర్కి కడుపు నొప్పి అంట, ఇక డ్రైవ్ చేయలేడంట అన్నారు. అయ్యో కడుపు నొప్పి అయితే 108 పిలిపించండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఎక్కడండి అయినా కర్నూలు హాస్పిటల్గా, కనుక హాస్పిటల్కి తీసుకెళ్దామన్నారు. 108 పిలిపించినారు. డ్రైవర్ని వెహికల్లో అంబులెన్స్లో పెట్టినారు. తర్వాత హాస్పిటల్కి పంపించినారు. సరే డ్రైవర్ పని, డ్రైవర్ కథకి ఇది ఒక భాగం. ఇప్పుడు కథకి 2వ భాగం వస్తా. డ్రైవర్ వెళ్ళిపోయిన తర్వాత డ్రైవర్ సీట్ ఖాళీగా ఉంది కదా, బస్సు అక్కడే ఆగిపోయింది, సమయం గడిచిపోతుంది. వాళ్ళు అనుకున్నారు ఉదయాన్నే మనం గవర్నర్ దగ్గరికి వెళ్ళాలా, ముఖ్యమంత్రి దగ్గర మీటింగ్ ఉంది, ఇక్కడికి చాలాసేపు అయిపోయింది కదా, ఎవరు వెళ్తారు హైటెక్ బస్సు నడవడం అంత తేలిగ్గా. కానీ ఎవరు నడుపుతారా అని వెళ్ళి కండక్టర్ని అడిగారు. ఏంటి కండక్టర్ వేరే డ్రైవర్ని పిలిపియండి అంటే, సార్ వేరే డ్రైవర్లు ఎవరు హైటెక్ నడిపేవారు, ఇదేంటి గరుడ నడిపే వాళ్ళు అందుబాటులో లేరండి సార్, అందుకే డ్రైవర్లు ఎవరు రాలేదండి సార్, వాళ్ళు వచ్చేదాకా ఉంటారు అని. EPSRTC అంటే మీకు తెలుసుగా, ఎవరన్నా ఆర్టీసీ వాళ్ళు ఉంటే బాధపడదు, చెప్పండిలేండి ఎందుకు మీరు బాధపడ్డా. అందుకని డ్రైవర్ వచ్చేలోకి లేట్ అయిపోతుంది సార్, డ్రైవర్ ఎప్పుడు వస్తే అప్పుడు మనం బయలుదేరుదామని కండక్టర్ చెప్పాడు. అప్పుడు వాళ్ళు రాజకీయ నాయకులు, అదే ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్నారు, డ్రైవర్ వచ్చేదాకా మేము వెయిట్ చేయడం ఏంటే, మేము వెళ్ళాలి కదా, కంపల్సరీ వెళ్ళాలంటే మరి ఏం చేయాలి సార్, డ్రైవర్ లేకుండా బస్సు కదలదు కదా, వేరే వెహికల్ ఏదైనా పంపిస్తే మనం బయలుదేరడం. లేదంటే లేదు, గొడవకు దిగారు. ఖచ్చితంగా మేము వెళ్ళాల్సిందే, ఇప్పుడు ఆరంభించాల్సిందే, స్టార్ట్ చేయాల్సిందే. ఎవరు చేస్తారు సార్, ఎవరు చేస్తారు చెప్పండి, డ్రైవర్ రావట్లేదు కదా, ఏం చేయలేదు, ఎటపోతుంది అది ఇదంటే దాంట్లో ఇంకేం మాట్లాడాలో తెలియక కండక్టర్ అన్నాడు, మీలో ఎవరికైనా లైసెన్స్ ఉండి నడపాలనుకుంటే మేము నడపండి సార్ అన్నాడు.
అంతలో చాలా మందికి లైసెన్సులు ఉంటాయి కదా, స్కార్పియోలు అవి ఇవి నడిపే లైసెన్స్. మాకు వచ్చలే మేము నడుపుతాం అనుకున్నారు. వాళ్ళందరిలోనే వాళ్ళే ఆలోచించుకున్నారా, మనకి 4 రైతులకు కదా, 4 రైతులు ఎవరు బాగా నైపుణ్యత ఉందో వాళ్ళు నడుపుతామంటే 4 కూడా వచ్చింది, ఆయన నడుపుతాను లేరా అని. అరే భలే నడుపుతాడు బ్రదర్ అయితే అని అనుకున్నారు. సరే డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టినారు, బస్సు స్టార్ట్ చేసినాడు. అంత స్టీరింగ్ పట్టుకోవడం, కూర్చోవడం, క్లచ్, గేరు, యాక్సిలరేటర్ అన్ని పట్టుకుంటే అంత ప్రొఫెషనల్ టచ్. అబ్బా మనలోని ఇంత మంచి డ్రైవర్ ఉన్నాడు కదరా, ఇంత దాకా వెయిట్ చేసామేంటి. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఎవరి సీట్లోకి వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు కూర్చున్నారు, పడుకోవడం ఆరంభించినారు. బస్సు స్టార్ట్ అయింది. బస్సు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్ మనకు ఉయ్యాల మాదిరి ఊగుతుంటుంది కనుక బాగా నిద్ర వచ్చింది, అందరు నిద్రపోయారు. తెల్లవారుజామున 6-7 వచ్చింది. దానికి పెద్ద గ్లాస్ విండోస్ ఉంటాయి కదా, సూర్యకిరణాలు వచ్చి వాళ్ళకి వేడి కనిపిస్తే ఏంటి ఎక్కడికి వచ్చాను, చైర్మన్నారా, హైకోర్టా, అసెంబ్లీనా, రాష్ట్రపతి ఇదేంటి రాజభవనా, ఎక్కడికి వచ్చినాం, దగ్గరికి వచ్చేసింటాంలే అనుకొని అందరు తల తీస్తున్నారు. మొదటి తల తీసినాడు, ఏంట్రా రాత్రి ఎక్కడ ఉన్నాం అక్కడే ఉన్నాం ఏంటి. నేనేదో నిద్రమత్తులో అట్లా అనిపిస్తుందేమో అని ఇంకోటి ఏంట్రా నేను తలపు తీస్తే రాత్రి ఎక్కడున్నావు, తుంగభద్ర దగ్గర అక్కడే ఉన్నావు, నువ్వు ఒకసారి తలపు తీసుడు ఏమన్నా నీ దగ్గర మారిందా లేదా అని చూసి రాత్రి తుంగభద్ర దగ్గర ఉన్నావు, ఇప్పుడు కూడా తుంగభద్ర దగ్గర ఉన్నాను రా. అందరూ అనుకుంటున్నారు ఎక్కడున్నారు తుంగభద్ర దగ్గర. ఇంకా తుంగభద్ర దగ్గర ఉంటే ఎప్పుడు మనం వెళ్ళేది హైదరాబాద్. బస్సు కదులుతూనే ఉంది, బాగానే పోతుంది, వేగంగానే పోతుంది. మీరు బస్సు అక్కడే ఉంది ఏంటి, రాత్రి ఎక్కడున్నా, ఇదేం కలనా నిజమా. కండక్టర్ని వెళ్ళి ఎక్కడ ఉన్నామండి, తెల్లవారుజామున ఎక్కడ ఆగామో అక్కడే ఉన్నాం సార్. అరే తెల్లవారుజామున ఎక్కడ ఆగామో అక్కడే ఉన్నాం ఏంటి, ఇంక ముందుకు వెళ్ళట్లేదా. వెళుతుంది కదా సార్, మీరే చూస్తున్నారు కదా సార్. మా డ్రైవర్ వచ్చినాడు, మీరే చెప్పిన డ్రైవర్ నడుపుతున్నాడు కదా సార్. డ్రైవర్ నడుపుతున్నాడు, బస్సు పోతుంది, కానీ తెల్లవారుజామున వాళ్ళు ఎక్కడ బస్సు ఆపారో అక్కడే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, ఎందుకు ఇక్కడే ఉన్నాము. అంతలో కానీ కొంతమంది నోరు ఉంటారుగా, వాళ్ళు వచ్చినారే డ్రైవర్ ఆపరా, నువ్వు బలివాడు కానీ బలి నడుపుతున్నావు, తెల్లవారుజామునండి ఇక్కడే ఉన్నామేంటి, నడుపుతున్నాను కనిపించట్లేదా ఏంటి, బాగానే నడుపుతున్నాగా, వేగంగా నడుపుతున్నానుగా, నడిపేది వద్దు, నువ్వు మొట్టమొదటి బస్సు ఆఫ్ చేసి ఇక్కడ రా అన్న. బస్సు ఆఫ్ చేసి వచ్చినాడు, ఏంట్రా నువ్వు తెల్లవారుజామునండి ఇక్కడే ఉన్నావు, నడపట్లేదా, నడుపుతున్నా కనిపించట్లే. కనిపిస్తూనే ఉంది కానీ మరి బస్సు ముందుకు పోలేదే. అప్పుడు అన్నారంట, మీరంతా అసలు నీకు లైసెన్స్ ఉందా, నాకెందుకు లేదు, చాలా పెద్ద లైసెన్స్ ఉందిరా. ఏంటి లైసెన్స్ ఉంది, నేను ఒకసారి చూపించన్నారంట. లైసెన్స్ చూసినారు, దాంట్లో ఏం రాశారంటే రోడ్డు రూరల్ లైసెన్స్. ఆయన దగ్గర లైసెన్స్ ఉంది కానీ అది రోడ్డు రూరల్ లైసెన్స్. రోడ్డు రూరల్ అంటే ఎట్లుంటుంది, 1 కిలోమీటర్ ముందుకు పోతే 1 కిలోమీటర్ వెనక్కి వస్తుంది, 1 కిలోమీటర్ ముందుకు పోతే 1 కిలోమీటర్ వెనక్కి వస్తుంది. ఈ రోడ్డు రూరల్ లైసెన్స్ కలిగిన ఈ ఎమ్మెల్యే 1 కిలోమీటర్ ముందుకు నడిపినాడు, 1 కిలోమీటర్ వెనక్కి నడిపినాడు, 1 కిలోమీటర్ ముందుకి 1 కిలోమీటర్ వెనక్కి. కనుక తెల్లవారుజామున 3 నుండి తెల్లవారుజామున 6 దాకా ఎక్కడ నడిపాడంటే తుంగభద్ర దాకే నడిపాడు. విషయం అర్థమైంది అనుకుంటా, కాలేదా? అర్థమైందంటే నేను చెప్పను, అర్థం కాలేదంటే నేను చెప్తా. రాజన్న అర్థమైంది కదా, కాలేదంటే రాజన్నకి నేను చెప్తా. రాజన్న అంటే మనలాంటి మావాంటి కేజీ వాళ్ళు ఉంటాం కదా, అందుకే నేను చెప్తాను. మనం కూడా చాలా మంది రక్షించబడ్డాం కానీ 1 సంవత్సరం ముందుకు పోతాం, 1 నెల వాచ్నైట్ సర్వీస్, క్రిస్మస్, స్పెషల్ మీటింగ్స్, లవ్ ఫీస్ట్ వచ్చినప్పుడు 1 కిలోమీటర్ ముందుకు పోయి ఎక్కడున్నా అక్కడ వీకర్స్ కానీ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఫిబ్రవరి మార్చి వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చినాడు, తిరిగి మళ్ళీ బళ్ళారి చౌరస్తా ఇక్కడికి వెనక్కి వచ్చినాడు, 1 కిలోమీటర్ వెనక్కి వచ్చినాడు. మళ్ళీ యూత్ క్యాంప్ వివిఎస్ వచ్చినాడు, మళ్ళీ 1 కిలోమీటర్ ముందుకు పోయినాడు వీకర్స్ కాలనీ దగ్గరికి. మళ్ళీ దాని తర్వాత పొంగల్ హాలిడేస్ రాకమునిపై దసరా సెలవులు వస్తే మళ్ళీ ఎక్కడికి వచ్చినాడు, 1 కిలోమీటర్ వెనక్కి వచ్చినాడు. మళ్ళీ ఇలాగే ఇయర్ ఎండింగ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, 1 కిలోమీటర్ పోయాడు. మళ్ళీ పొంగల్ హాలిడేస్ వస్తే ఏం చేసినాడు, 1 కిలోమీటర్ వెనక్కి వచ్చినాడు. కానీ పోతూనే ఉన్నాడు, వస్తూనే ఉన్నాడు. తీరా ఎక్కడున్నారు అని ఆలోచిస్తే గమ్యము ఎక్కడున్నారు చెప్పట్లేదండి, సిగ్గా. ఎక్కడ ఆరంభించినాము అక్కడే ఉన్నాం. మరి లైసెన్స్ లేదా, ఉంది, హెవీ వెహికల్ లైసెన్స్, రోడ్డు రూరల్ లైసెన్స్. అట్లయితే కాదు, నడిపేకొచ్చా, వచ్చు, ముందు బాగా నడపగలమా, అన్నీ చేయగలము, కానీ వృద్ధి లేకుండా అలాగే ఉండిపోయాం. ఇది 3వ రకం, అంటే ముళ్ళ పొదలో వేయబడిన విత్తనాలు. బాగానే కనిపిస్తున్నారు, బాగానే వింటున్నారు, వస్తున్నారు, రాసుకుంటున్నారు, వీడియోలు, సీడీలు, పేపర్, అన్ని ఎస్ఎంఎస్లు, ట్యాబులు, అన్నిట్లో అన్ని బాగానే కనిపిస్తుంది. కానీ ఎక్కడున్నామంటే అక్కడే ఉన్నాం. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన మనకు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ప్రభు ఈ ఐహిక విచారము, ధనమోసం నుండి
నేను తప్పించబడి నేను వెంబడించాలి. 4వది ఆఖరిది మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ప్రభుకు స్తోత్రాలు. ఈ పొలములో మంచి నేల కూడా ఉంది. ఈ పొలంలో మంచి నేల లేకుండా త్రోవ, రాతి నేల, ముళ్ళ తుప్పలే ఉండింటే ఏదైనా మనకు క్షేమము ఉపయోగం ఉండేది కాదేమో. ఈ పొలంలో మంచి నేల కూడా ఉంది. 3 పాలు చెడిపోయినా 1 పాలు బాగుంది, అంటే శేషం ఉంది. నిలిచిన శేషమును దేవా నీవు కరుణించవా. ప్రతి మందిరంలో శేషం ఉంటుంది. ప్రతి దేవుడు సిద్ధపరిచిన సహవాసంలో శేషం ఉంది. అదే మంచి నేల. వాళ్ళు వచ్చుతారు, వాక్యం వింటారు, అంగీకరిస్తారు, ఆ ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకుంటారు, నిర్ణయించుకుంటారు, ప్రయత్నిస్తారు. మిగతాది కార్యసిద్ధి కలిగించేవాడు దేవుడే. మనం ప్రయత్నించకపోతే దేవుడు ఎలా కార్యసిద్ధి కలిగిస్తాడు? అసలు దేవుడు మనకు ఆశ ఉందా లేదా చూస్తాడు. ఆశ ఉంటే ఆసక్తి ఉందా లేదా చూస్తాడు. ఈ 2 ఉంటే, ఆశ ఆసక్తి ఉంటే, 3 దేవుడు అవకాశం ఇస్తాడు. అవకాశంలోకి ఎప్పుడు వస్తామో ఆ తర్వాత దేవుడు ఏమిస్తాడు? 4వది ఆధిక్యత ఇస్తాడు. ఈ ఆధిక్యతలోనికి మనం ఎప్పుడు వస్తామో అప్పుడు దేవుడు ఏమిస్తాడంటే ఆశీర్వాదం. కనుక ఆశీర్వాదం అని 5వ మెట్టు మనం ఎక్కాలంటే మొదట ఆశ ఉండాలిగా, ఆసక్తి ఉండాలిగా. ఇవన్నీ ద్వారా మనం పోగలిగితే మాత్రమే దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోనికి మనం రాగలం. దేవుడు మనకు ఆశ ఉందా లేదా, ఆసక్తి ఉందా లేదా, అవకాశం ఇస్తామా లేదా, ఆధిక్యతలోనికి తెస్తామా లేదా, ఇవన్నీ ఆలోచించినప్పుడు ప్రభువా నాకు కూడా ఆశ ఉంది. ఏమని ఆశ? ఫలించాలని కోరుతున్నాను. మంచి నేలలో ఉన్న వేయబడిన విత్తనం వలె నా హృదయంలో కూడా నీ వాక్యం ఫలించి 100 60 30 లేదా 30 60 100గా వృద్ధి చెందాలని కోరుతున్నాను. నా ఆసక్తిని, నా ఆశను అంగీకరించి నాకు అవకాశం ఇవ్వవా. అవకాశం ఇచ్చిన తర్వాత దేవుడు ఆధిక్యతలోనికి తీసుకుని వస్తాడు. ఆధిక్యతలోనికి తీసుకుని వచ్చిన తర్వాత దేవుడు ఆశీర్వాదంలోనికి తీసుకుని వస్తాడు. అందుకే దేవుడు అబ్రహాముతో అన్నాడు, ఆదికాండం 12వ అధ్యాయంలో I will bless thee and thou shalt be a blessing. నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఎందుకని? ఫుల్గా విని దండికి నిద్రవో కాదు. You shall be a blessing for others. మనం ఆశీర్వాదముగా ఇతరులకు ఉండేట కొరకై దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి దగ్గరికి రావాలని కోరుతున్నాడు. ఈ ఫలించే జీవితంలోనికి మనం రాకపోతే ఫలించే జీవితంలోనికి రాకపోతే ఆ తర్వాత ఏంటి? 13వ అధ్యాయం లూకాసు వార్తలు చెప్పబడిందిన అది ఫలించినా సరే లేని ఎడల డాష్. నేను చెప్పను, మీరు కూడా చెప్పొద్దండి. అది డాష్గానే ఉండని. అది ఆ వచనం నాకు లేదు ప్రభువా, ఆ వచనమే నాకు లేదు, ఆ వచనం పైనే నేనున్నా. ఏంటది? ఈ సంవత్సరం నేను ఫలిస్తా. నా చుట్టూ పాదల్లో వండి, నాకు నీళ్లు పెట్టండి, నాకు ఎరువేయండి. నాలో ఆకులు మాత్రమే కాదు ఫలాలు ఉంటాయి. నా ప్రియుడా, నా ద్రాక్ష తోటలోనికి ఏ తెంచుమో పచ్చి ఉన్నాయి, పండు ఉన్నాయి, ద్వారబంధరాలు మీ వేలాడుతున్నాయి. నా ప్రియుడు తనకి ఇష్టమైన ఫలములు, శ్రేష్టమైన ఫలములు భుజించునుగాక అని యెరూషలేము ఈ సంవత్సరం అంటే ఎంత బాగుండు. భవిష్యత్తు దాకా మనం ఫలించలేదేమో, కారు ద్రాక్ష కాసేమేమో. దేవుడు ప్రియుడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమైనా ద్వారబంధరాల మీద వేలాడుతున్నాయంటే ఏం వేలాడలేదేమో, ఆకులు తప్ప. దేవా ఈ సంవత్సరం రా, పచ్చి ఫలాలు, పండువైన ఫలాలు, వేలాడవేయబడిన ఫలాలు యెరూషలేములో చూద్దువుగాక. యెరూషలేము ఫలించునుగాక. ఇది మొదలుకొని యెరూషలేము ఆశీర్వదించబడునుగాక. ఇది మొదలుకొని యెరూషలేము రాకపోకల్లో దేవుడు తోడుగా ఉండునుగాక. ఇది మొదలుకొని యెరూషలేము పర్వతం చుట్టూ పర్వతంలో ఉన్నట్లు దేవుడు ఉండునుగాక. ఇది మొదలుకొని నీ పాపాలు క్షమించబడునుగాక. ఇది మొదలుకొని నీ బంధకాలు తెంచబడునుగాక. ఇది మొదలుకొని నీ దుఃఖ దినముల సమాప్తమగునుగాక. ఇది మొదలుకొని నీ చీకటి వెలగవునుగాక. ఇది మొదలుకొని నీ ఇరుకు విషయాలు వచ్చేయబడునుగాక. ఇది మొదలుకొని నీ ఎడారి ఉలసించి కస్తూరి పుష్పం పూయనుగాక. ఇది మొదలుకొని నీ నిరుద్యోగం ఉద్యోగముగా మార్చబడనుగాక. ఇది మొదలుకొని నీ నోటి నిండా నవ్వుండునుగాక. ఇది మొదలుకొని నీ ఒక్కరిని వారి వలె ఉండుగాక. ఇది మొదలుకొని నీవు ఆశీర్వాదంలో కొత్తవుగాక. ఇది మొదలుకొని దేవునితో నడుతువుగాక. ఇది మొదలుకొని శాశ్వత శోభాక్షముగాను బహుతరములకు సంతోష కారణముగాను ఉండుగాక. ఇది మొదలుకొని బ్యూలా హెప్సిబా నీకు పేరు పెట్టబడునుగాక. ఇకను ఆయన యెరూషలేమును కోరుకొనుగాక.
6000 సంవత్సరాల మానవ చరిత్రలో యెరూషలేం భ్రష్టు పట్టినంతగా, కొట్టబడినంతగా, దంచబడినంతగా, దాడి చేయబడినంతగా ప్రపంచంలో మరే పట్టణము దాడి చేయబడలేదు. ఏ పట్టణం మీదకి శత్రువులు అలాగా ముట్టడిగా వచ్చి కాల్చి బ్రద్దలు చేసి దాంట్లో సమస్తాన్ని తీసుకొని పోలేదు. అంతటితోనే యెరూషలేం యొక్క చరిత్ర ఉంటే ఈ దినాన మనం చదవాల్సిన పని లేదు, మనకు ప్రోత్సాహం లేదు. ఆ తర్వాత రాయబడిన మాట ఏంటంటే, యెరూషలేమును ఆయన్ని కన్ను కోరుకొనెను. తిరిగి యెరూషలేమును కట్టాడు. యెరూషలేమును కట్టువాడు యెహోవాయే, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు యెహోవాయే, పాడైన వారిని సమకూర్చువాడు యెహోవాయే, పెళ్లగించబడిన దాన్ని నాటువాడు యెహోవాయే, నిన్ను నిర్మించువాడు యెహోవాయే, నీ కన్నీరు తుడుచువాడు యెహోవాయే, నీతో కూడా వచ్చువాడు యెహోవాయే. సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలీయులకు సైన్యం ముందు నడిచాడు, వెనుక నడిచాడు ఆ దేవుడు. ఇది నన్ను మన మధ్యలో కూడా ముందు వెనక నడవాలని కోరుతున్నాడు. ముగించక మనం ఒక చరిత్ర సంఘటన చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఈ 4వ దానికి ఉదాహరణ, యేసు ప్రభు శిష్యులు 11 మంది. వారి ఫ్రెండ్ చాలా మెత్తంది, మంచి నేల. వారి ఫ్రెండ్లోనికి వాక్యం పడిన తర్వాత అది ఫలించి వర్ధిల్లి విస్తరించింది. దాంట్లో అందరిని గురించి మనం ఆలోచించం, కానీ మన భారతదేశానికి సువార్త తీసుకొని వచ్చిన తోమాను గురించి మాత్రమే కొన్ని సంగతులు నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తా. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణం అయిపోయిన తర్వాత, పెంతెకోస్తు పండుగ తర్వాత శిష్యులు దేవుని వాక్యాన్ని బట్టి ఇతరులకు సాక్ష్యం ఇవ్వడానికి అటు ఇటు చెదిరిపోతూ వచ్చినారు. ఆ దినాల్లోనే పేతురు యోహాన్లు అన్నారంట, తోమాని నువ్వు వెళ్ళి భారతదేశానికి సువార్త ప్రకటించంటే, నేను అవిశ్వాసనే కదా, యేసుప్రభువే అన్నాడు అవిశ్వాసి, నీ చేయి పెట్టి నీ వ్రేలు పెట్టి ఇలాగ చూడు, ఇంతదాకా నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారి తల్లిలో నన్ను గురించానని నేను ఇలా కడతా అంటే, లేదు నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి అంటే ఆయన అన్నాడు, నేను ఆ పరిస్థితిని మాత్రం చేయను, కావాలంటే ఇక్కడే ఉండి మీకు ఏమైనా అవసరమైనా ధోనిల్ లాంటివి తయారు చేయమంటే తయారు చేసిస్తాం, మీతో పాటు రమ్మంటే వాటర్ బాటిల్ పట్టుకో, బైబిల్ బ్యాగ్ పట్టుకోమంటే పట్టుకుంటా, కానీ నేను వెళ్ళి భారతదేశానికి ఎలాగ సువార్త ప్రకటిస్తే, చాలా పెద్ద దేశం, చీకటితో నింపబడింది, అక్కడికి నేను ఎడలేనని చెప్పాడంట. ఇంక మొండికి పడిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు? పేతురు యోహాన్లు కూడా అనుకున్నారంట, మొండికి పడ్డాడు కదా, ఏం చేస్తాంలే, వదిలేస్తాం, ప్రార్థన చేస్తాం, దేవుడే కార్యం చేస్తాడు, దేవుడి చిత్తం అయితే దేవుడు ఖచ్చితంగా ఇండియాకి తీసుకుని వెళ్ళి వాడుకుంటాడే అనుకున్నారంట. కథకి రెండో వైపుకి వస్తే, ఆ దినాల్లోనే భారతదేశంలో ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయన అనుకున్నాడు, భారతదేశంలో ఒక ఎత్తైన కట్టడం కట్టాలా, దానికి చెక్క పని చేసేవాళ్ళు ఎక్కడుంటారు? మంత్రి చిత్తం మహాప్రభు, మన రాజ్యంలో ఒక ఎత్తైన గోడ ఒక దేవాలయం కట్టాలనుకుంటున్నాను, దానికి చెక్క పని చేసే నైపుణ్యత కలిగే పనివారు ఎక్కడ ఉన్నారు? మంత్రి అన్నాడు, రాజా చిరంజీవి గాక, మన రాజ్యంలో అలాంటి వారు లేరు, కానీ మనకు పొరుగునున్న ఇజ్రాయేల్ రాజ్యంలో చెక్క పని విచిత్రాలుగా తయారు చేసే వ్యక్తులు ఉన్నారు. మీ దృష్టికి అంగీకారం అయితే కొంతమంది సైనికులను పంపించి అక్కడి నుండి అవసరమైన పని వారిని తీసుకొని వస్తాం, చిత్తం వేగిరమే ఈ పని సరిగా ఆజ్ఞాపించు. మంత్రి బయటకు వచ్చినాడు, కొంతమందిని పని వారిని పిలిచినాడు, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళండి, అక్కడ బాగా నైపుణ్యత కలిగి పనిచేసి చెక్క పని చేసే వారిని ఒక 2 ముగ్గురిని తీసుకున్నాడు అని పంపించినారు. సరే, ఆ ఇజ్రాయెల్ దేశానికి భారతదేశం నుండి సైనికులు వచ్చినారు. అప్పుడు తోమ ఒక చెట్టు కింద కూర్చొని బహుశా ఈ వడ్రంగి పని, చెక్క పని, పడవలు చేసే పని చేస్తున్నదేమో. భారతదేశం నుండి వచ్చిన సైనికులు వచ్చినారు. ఏం చేస్తున్నారండి? ఇక్కడ దోణలు చేస్తున్నారు. మీకు దోణలతో ఏం పని ఉందండి? మాకు అవసరం ఉందండి, అందుకే చేస్తున్నాం. చాలా బాగా చేశారండి, ఇది చాలా బాగా. ఇంకొక దోణ చేసింది, అక్కడ అది చూసారు, అబ్బా ఇంత బాగా చేశారండి. ఎవరు చేశారు? నేనే చేశానండి. ఇంకెవరు చేశారు? మా చుట్టుపక్కల బృందం అంతా చేశారు. అన్నీ చేసిన తర్వాత అన్నారు, మీరు మా దేశానికి వస్తారంటే, ఎందుకండి ఇలాంటి చెక్క పని చేయాలి? అక్కడికి చెక్క పని చేయడానికి రావడానికి నాకు ఇష్టమే, మరి రావచ్చు కదా, ఈసారి సాయంకాలం బయలుదేరుతాం, మాతో పాటు వస్తారా అంటే, అప్పుడు తోమా అన్నాడంట, మేము ఇలాగ రావడానికి కుదరదండి, మాకు పెద్ద లీడర్స్ ఉన్నారు, పేతురు యోహాన్లు అని, వాళ్ళు అక్కడ లోపుంటారు, వాళ్ళని వెళ్ళి అడగండి, వాళ్ళు ప్రార్థన చేసి వస్తానా అన్నారు. ఈ భారతదేశం నుండి వచ్చిన సైనికుల్లో పేతురు యోహాన్ల దగ్గరికి వెళ్ళి అడిగారు, బయట ఒక వ్యక్తిని అడగదా, ఆయన పేరు తోమా అంట, ఆయన చెక్క పని మాకు బాగా నచ్చింది, ముగ్ధ మనోహరం అయిపోయాము, ఆయన మేము భారతదేశానికి తీసుకుని వెళ్ళి చెక్క పని చేయించుకోవటానికి మీరు అనుమతిస్తారా? పేతురు యోహాన్లు అనుకున్న దెబ్బ కుదిరింది, ఇప్పుడు కరెక్ట్గా అయిపోయింది, దేవుడు రైట్ ఫిట్టింగ్ ఇచ్చేసాడు. కనుక తోమాను పిలిచి ప్రార్థన చేస్తాం, అక్కడికి చెక్క పని చేయడానికి మాత్రం వెళ్తా, వాక్యం చెప్పాలా, సాక్ష్యం వేయాలంటే మాత్రం నేను చేయించుడు, ఏదో ఒకటి ఊరా నాయన మొదట. కొంతమంది అలాగే చెప్తుంటారు కదా, ఈ పని చేస్తా, ఆ పని మాత్రం నేను చేయను, సరే ఏదో ఒకటి వెళ్ళు అని చెప్పారంటే ప్రార్థన చేసినారు. అప్పుడు తోమ భారతదేశానికి ప్రయాణమై ఆ ఓడలో కూర్చున్నాడు. భారతదేశంలో కేరళ, మలబార్ తీరం అంటారు దాన్ని,
కాళ్ళలో మొట్టమొదట అడుగుపెట్టే సమయానికి దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడే ఎర్రటి సూర్యుడు భారతదేశ భూమి మీద ఉదయిస్తున్నాడు. తమకు ఆశ్చర్యం కలిగింది. ఒక్కసారిగా దేశము రమ్యత, సముద్ర తీరాలు, ఈ ప్రాంతాలన్నీ చూసి ఇంత రమ్యంగా ఉంది. వీటన్నిటికంటే ఇంకా ఆశ్చర్యం, ముచ్చట గొల్పించే దృశ్యం ఏంటంటే ఆ మలబార్ కేరళ కోస్ట్ ప్రాంతంలో కొంతమంది కరడగట్టిన నల్ల బ్రాహ్మణులు, వాళ్ళు ఎర్రగుండరు, నల్లగుంటారు. ఆ బ్రాహ్మణులు ఎర్ర టవాల్ లాంటిది కట్టుకొని, మీకు బ్రాహ్మణులు చూసింటే అర్థమైంటుంది, ఎవరైనా బ్రాహ్మణులు అంటే బాధపడద్దు. ఆ ఎర్ర టవాళ్ళు కట్టుకొని అరేబియా మహాసముద్రంలో దిగి సూర్యుడు ఉదయిస్తుంటే సూర్యుని వైపు దోసిల్లో చేతులు నీళ్లు పట్టుకొని పైకి అలాగే వేస్తున్నారంట. తోమ ఆశ్చర్యకరంగా చూస్తాడు. ఏంటిది 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 అన్నాడంట దగ్గరున్న సైనికుల్ని. మా దేశంలోన వాళ్ళు బ్రాహ్మణులు అంటే చాలా పేరు కలిగిన వాళ్ళండి, వాళ్ళ దేవుళ్ళకి అంతా పూజ చేస్తారు. మరి ఏంటి ఇలాగా అర్ధనగ్నంగా ఉన్నారు, ఏంటి దోశల్లో నీళ్లు పట్టుకొని పైకి వేస్తున్నారు, ఏంటిదంటే అప్పుడు తోమన్నాడంట, అదంటే ఏం లేదండి. అప్పుడు సైనికులు అన్నారంట, అదంతా ఏం లేదండి, వీళ్ళు సూర్య నమస్కారాలు చేస్తున్నారు, సూర్యునికి ఉదయాన్నే దోశల్లో నీళ్లు తీసుకొని సముద్రపు నీళ్లు పైకి వేస్తున్నారు. అంటే తోమ అన్నాడంట, మరి ఏంటి కిందకి వస్తున్నాయంటే మా వాళ్ళు అన్నీ కిందకే పంపిస్తారులేండి, ఒక్కడు కూడా తీసుకోరు. అప్పుడు తోమ అన్నాడంట, అయితే నేను ఒక దేవుడిని ఎరిగాను, ఆయన ఏది ఇచ్చినా తీసుకుంటాడు. నీళ్ళు ఇస్తే పైకి అలాగే పోతే కిందకి రావా? అవును, పైకి పోతే దేవుడు తీసుకుంటాడు, కిందకి. నిజమా? అయితే మాకు ఆ దేవుడు కావాలి, ఎలాగుంటాడు ఒకసారిగా చూపించవా? తమ వెంటనే ఆ దోణిలో నుండి కాళ్ళు పెట్టాడంట. దాదాపు నడుములోతు దాకా నీళ్లు ఉన్నాయి. తన చుట్టూ కరడుగట్టిన ఈ కేరళ నల్లటి బ్రాహ్మణులు అర్ధనగ్నంగా సూర్య నమస్కారాలు చేస్తూ దోసుల్లో నీళ్లు పట్టుకొని సూర్యుని వైపు చూసి సూర్య నమస్కారాలు చేస్తుంటే తోమ అన్నాడంట, ఒక్కసారి మీరు అందరూ ఆపండి. మాకింటే బ్రాహ్మణులు మించిన బ్రాహ్మణుడు వచ్చినట్టున్నారు అక్కడికి. ఇదిగో నేను కూడా చేయబోతున్నా, కానీ మీరు ఇచ్చిన నీళ్ళని కిందకి వస్తున్నా కదా, నేను నీళ్లు దేవుడికి ఇస్తా, దేవుడు ఆ నీళ్ళని తీసుకుంటాడు, కిందకి రావడు. కిందకి రావు. కిందకి రావా? రావు. మీరు చూడండి, చూడమంటావు. నిజమా? వాస్తవమా? ఓ నిజం, వాస్తవము. అదే జరిగితే ఏది నువ్వే దేవుడిని ప్రార్థిస్తావో ఆ దేవునికి నీవు నీళ్లు అప్పగించిన తర్వాత ఆ నీళ్లు కిందకి రాకుండా పైకి వెళ్ళడమే జరిగితే, ఇదిగో ఇక్కడ చేరి వచ్చిన కాడగట్టిన నల్లటి కేరళ బ్రాహ్మణులందా దేవుడు కావాలని సాగిలు పడతాం, ఆయన మేము అంగీకరిస్తా. పిల్లిని కూడా గదిలేసి కొట్టే పులి అవుతుందంట. పెరికివానికి ధైర్యం వస్తే సింహం కంటే ఎక్కువ ధైర్యం వస్తుందంట. అర్థమైంది అనుకుంటా మాటల్లో. తోమా కూడా ఇంతదాకా పిరికివాడిగా ఉన్నాడు, ధైర్యం రాలేదు. ఇప్పుడు పరిస్థితులు చూసిన వెంటనే దేవుడు ఒక్కసారిగా తన హృదయంతరంగంలో ధైర్యం నింపాడు, నిలబడ్డాడు. ఒకవేళ నీళ్ళు కిందకు వస్తే మనకైతే ఇలాంటి అడ్డు ప్రశ్నలు వస్తాయి, కానీ తోమకి అలాంటి ప్రశ్న రాలేదు. ఒకవేళ కిందికి రావడం, ఒకవేళ దేర్ ఇస్ నో ఒకవేళ. చెప్పింది నెరవేర్చబడుతుంది. నేను దేవుని యొక్క అపోస్తులను కనుక ఒకసారి నిలబడ్డాడంటే, ఇదిగో ఇక్కడ చూడండి అందరూ, మీరు కాదు వాళ్ళు. ఒక్కసారిగా దోసుల్లో నీళ్లు పట్టుకున్నారంట. పట్టుకొని యెహోవా యేసు నీవు నా దేవుడు అయి ఉన్నావని, నేను నీవు పంపిన అపోస్తులు అయి ఉన్నావని చుట్టూ నిలిచిన ఈ ప్రజలు గుర్తించినట్లు దయచేసి నా ప్రార్థన ఆలకించు అని కేకలేస్తూ తన దోసుల్లో అరేబియా సముద్రంలో నీళ్లు తీసుకొని ఒక్కసారిగా పైకి వేసాడంట. నోబడీ నోస్ వాట్ హ్యాపెన్ టు దట్ వాటర్ ఈవెన్ టిల్ టుడే. ఈ దినాందాకా తన దోసులతో పైకేసిన అరేబియా సముద్రం యొక్క నీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. అంతే తోమా నా సముద్రం నుండి బయటికి తీసుకొని వచ్చినారంట. బ్రాహ్మణులంతా సాగిలపడి ఆయన సన్నిధిలో, అయ్యా దేవుని గురించి చెప్పు 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 ఎలాగో మాట్లాడడం ఆరంభించినాడు. అప్పుడు ఆ ప్రభుని గురించి వారికి చెప్పడం ఆరంభించినాడు. అలాగ భారతదేశంలో మొట్టమొదట క్రైస్తవ్యం అక్కడ ఆరంభించబడింది. అక్కడ చీకట్లో వారు వెలుగులోనికి వచ్చినారు. వాళ్ళు ప్రభును మొట్టమొదటి అంగీకరించినారు. 2-3 కాదు, ఈనాడు సాక్షి కాదు, పాలుగురు కాదు, మేము 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 అంటాను. అర్థమైందా? కాలేదు అనుకుంటా కొంతమందికి. మొట్టమొదటి వారు రక్షణలోనికి వచ్చినారు. ఇప్పుడు వారు రక్షణకు వచ్చిన తర్వాత తోమాన్ని తీసుకొని నేరుగా రాజు దగ్గరికి వచ్చినారు. ఇదిగో పలానా వ్యక్తిని మేము తీసుకొని వచ్చినాం రాజా అన్నారు. ప్రవేశపెట్టము. చిత్తం మహాప్రభు, ఎందుకు వచ్చారు? రమ్మన్నారు, వచ్చా. ఏం చేస్తావు? ఏం చేయమంటే చేస్తా. చెక్క పని చేయాలి, చేస్తావా? చేస్తా. గుడి కట్టాలి, కడతావా? కడతా. ఎక్కడ చెక్క పని చేయాలో? పలానా స్థలానికి వెళ్ళి కట్టాలి. సరే, తోమకు అవసరమైన డబ్బులు ఇవ్వమన్నాడు. డబ్బులు తీసుకున్నాడు. వెళ్ళి సముద్ర తీరాన దేవుని యొక్క వాక్యం ప్రకటించడం ఆరంభించినాడు. కొంతకాలం అయిన తర్వాత రాజు పిలిచాడు.
ఒక చెక్క పని దగ్గరికి వచ్చిందండి. ఎప్పుడు రమ్మంటారు, మీ ఇష్టం, ఎప్పుడన్నా రండి. ఇంకొంతకాలం అయిన తర్వాత పిలిచాడు, ముగించబడింది, ఎప్పుడు రమ్మంటే ఎప్పుడైనా రండి, చూడొచ్చా చూడండి. ఆశ్చర్య వేసిన చూసిన వాళ్ళకి తోమాకు కూడా అనిపించింది. ఓ దినం రాజు ఏర్పాటు చేసుకున్నాడు, ఆ దినం తోమాతో బయలుదేరి వచ్చినాడు. ఎక్కడ కట్టారండి? కడతాం, చూయిస్తాం కదా. మీరు ఎక్కడ తొందరపడితే ఆత్రపడతారు? అలా తీసుకెళ్ళి సముద్ర తీరం దగ్గరికి తీసుకెళ్ళాడు, బంగాళాఖాతం చివరి దగ్గరికి. అప్పుడు చెప్పాడు, ఎక్కడంటే ఇంక భూమి అంతా దాటి సముద్రం దగ్గరికి వచ్చాము, ఇంక ఎక్కడ కట్టారు ఈ చెక్క పనులంతా ఎక్కడ చేశారు అంటే అప్పుడు చెప్పాడు తోమా, భూమి మీద పునాది వేసి కడితే సునామీ వచ్చి పాడు చేస్తుంది, అందుకే పరలోక రాజ్యంలో పునాది వేసి నీ కొరకు కట్టడం కట్టాము. కళ్ళు పైకెత్తి పైకి చూడు. రాజుకు అర్థం కాలేదు, గుండె బాదుకున్నాడు. తోమ కాళ్ళు ఎదుట పడ్డాడు. తోమ వాక్యం చెప్పడం ఆరంభించినాడు. రాజు గుండె బద్దలైపోయింది. రక్షణ ఆశీర్వాదంలోనికి వచ్చినాడు. అప్పుడు తోమకు స్వేచ్ఛ ఇచ్చినాడు. భారతదేశంలో ఎక్కడికైనా ఏ స్థలానికైనా వెళ్ళి నువ్వు వాక్యం ప్రకటించవచ్చు. ఇదిగో నీకు అవసరమైన ద్రవ్యం, అవసరమైన ప్రయాణ ఖర్చులకు దానికి అవసరమైన తోమా తీసుకుని భారతదేశం నలుమూలలా వాక్యం ప్రకటించడం ఆరంభించినాడు. చీకటి దేశంలో వెలుగు ప్రకాశించడం ఆరంభించింది. నీతి సూర్యుడు ఉదయించడం ఆరంభించినాడు. అరియోనోదయ దర్శనం వచ్చింది. రక్షణ వెలుగులోనికి ప్రజలు రావడం ఆరంభించినారు. ఇంత ఒక సామాన్యమైన వ్యక్తి ద్వారా చంచలమైన ఉజ్జీవ జ్వాలలు భారతదేశం అంతటా దేదీప్యమానముగా ప్రవలడం ఆరంభించినాయి. కథకొక వైపు. రెండవ వైపు ఏంటి? క్రీస్తు విరోధులు ఉంటారు కదా, ఇష్టం లేని వారు. వాళ్ళు ఎలాగైనా సరే తోమాను చంపాలని ప్రయత్నించినారు. తోమ ఆఖరి రోజులు మద్రాసుకు సమీపంలో, ఇప్పటికీ థామస్ మౌంట్ అంటారు దాన్ని, ఆ కొండలో ప్రార్థన చేయటానికి తోమా వెళ్ళాడంట. అక్కడ ప్రార్థన చేయటానికి వెళితే క్రీస్తు శత్రువులు ఎలాగైనా ఈ రాత్రి తోమాను చంపాలని, ఆయన చంపడానికి అవసరమైన సామాగ్రి, సైకిల్ చైన్లు, ఈటెళ్ళు, తర్వాత అవసరమైనవన్నీ తీసుకుని కొండ దగ్గరికి వెళ్ళారంట. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు వస్తారా, ఎంతసేపు చేస్తాడు, వస్తాడులే, వచ్చిన తర్వాత చంపేస్తాం రాత్రికి అనుకున్నారు. కానీ మన మాదిరి తొందరగా ప్రార్థన ముగించి వచ్చేవాడుగా కాదుగా. అదే మోకాళ్ళ మీద ఉండి అలాగే ప్రార్థన చేయడం ఆరంభించినాడు. మధ్యరాత్రి గడిచిపోయింది, తెల్లవారిపోతుంది. అనుకున్న వాళ్ళన్నా రే వచ్చేటట్టు లేడురా, ఇంకా లోపల ఉన్నప్పుడే మనం చంపేయాలనుకున్నారు. దైవమా ఇది ఏమి తిన్నా, దేని కొరకు ప్రార్థన చేసింటాడు ఆఖరిగా? ఏ దేశంలో కాలు పెట్టాడు, ఏ దేశంలో వెలుగు ప్రకాశింప చేయడానికి ఇష్టపడ్డాడు, ఏ దేశంలో నీతి సూర్యుని ప్రకటించినాడు, ఆ దేశంలో ప్రాణముతో ఉండడం ఆఖరి రాత్రి అని ఆయనకు తెలియదు. పరలోక రాజ్యంలో ఉన్న దేవదూతలు, పితరులు అందరూ చూస్తున్నారు. తోమా ఏదైనా మా దగ్గరికి రాబోతున్నాడు. పరుగు కడ ముట్టించినాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, నీతి కిరీటాన్ని పొందుకోవటానికి రాబోతున్నాడు. ఇది ఆఖరి చూస్తున్నారు. దేవదూతల పైన వారు చూస్తుండగా, ఆయన చంపటానికి వచ్చిన వారు బయట ఆ కొండ పక్క భాగంలో వారు చూస్తుండగా, తోమా మోకరించి ప్రార్థనలో తన కన్నీటి ప్రవాహములో భారతదేశాన్ని తేలియాడు చేశాడంటే తప్ప. ఆ తర్వాత దాదాపు తెల్లవారుజాము అయ్యేటప్పుడు వెనుకున్నవాడు క్రైస్తవ శత్రువులు ఒకడని, రే వాడు వచ్చేటట్లు లేదురా, చంపేరా అన్నాడు. ఎక్కడ కూర్చున్నాడో తెలియదురా, చీకటి. ఏ వైపు ముఖం చేశాడో, ఏ వైపు కాళ్ళు, ఏ వైపు ప్రక్కన ఏం తెలియట్లేదు. దగ్గరికి వెళ్ళినారు, ప్రార్థన ఏ వైపు చేస్తున్నాడని. నోటి ద్వారా వచ్చే శబ్దాన్ని బట్టి అనుకున్నారు, ఇలాగ మోకరించినట్లున్నాడు, ప్రక్క ఈ వైపుకుంది. ఏ వైపు? కుడి ప్రక్క. ఏ వైపు? ఆ వైపు అంది. ఒక్కసారిగా ఇసిరాడంతే, నేరుగా బల్యం దూసుకుని వచ్చే ప్రక్కలో పడుచుకుంది. ఒక్కసారిగా మోకాళ్ళ మీద ఉన్న తోమా బల్యాన్ని పట్టుకున్నాడు. ప్రభు తనతో చెప్పిన మాటలు గుర్తొచ్చినాడు. తోమా, నీ చెయ్యి చాపి నా ప్రక్కలో ఉంచుము, నీ వ్రేలు చాపి నా చేతిలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. ఒక్కసారి తన ప్రక్కలో చేయి ఉంచుకుని వెంటనే, ప్రభువా ఇలాంటి దానికి నేను యజ్ఞని కాదు, ఆయన నన్ను యజ్ఞని చేసినావు, ఇదిగో నన్ను చంపటానికి వచ్చిన వారిని క్షమించు, నా ఆత్మ నువ్వు చేర్చుకో, భారతదేశాన్ని చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకొని రా. అలాగే కూలిపోయాడు. రక్తం ప్రవహిస్తూ బయటకు వచ్చింది. చంపటానికి వచ్చిన వాళ్ళు ఈటెలు, గుదేలు, సైకిల్ చైన్లు పట్టుకుని వాళ్ళ కాళ్ళు తడిసాయి. ఏంట్రా తడిచింది? రక్తం. చచ్చినట్లున్నాడ్రా. అక్కడి నుండి వెళ్ళిపోయారు. దేవుడు తోమాని తీసుకున్నాడు. ఆయన భౌతికంగా లేడు, ఆయన ప్రార్థన ఉంది. ఆయన శరీరం లేదు, ఆయన సేవ ఉంది. ఆయన వ్యక్తిగా లేడు, ఆయన పరిచర్య ఉంది. దేవుడు అలాగ ఆయన వాడుకున్న తర్వాత దేవుడు భక్సింగ్ గారి ద్వారా ఇతర అనేక మంది పరిచారకుల ద్వారా ఇది నాన్న మనలాంటి వాళ్ళకి వెలుగు వచ్చింది.
వారిలో విత్తనం విత్తబడింది, ఫలించింది, 30 60 100 అయ్యారు. ఆ తర్వాత తోమాకు ప్రియమైన శిష్యులు వెళ్ళి ఆయన పార్థివ దేహాన్ని చూసుకున్నారు. ఒక్కసారిగా వారి హృదయాలు బద్దలైపోయాయి. ఎక్కడ పుట్టారు, ఏ దేశానికి వచ్చారు? మనల్ని ఎవరిమైనా ఏమనుకుంటాం? నేను ఎక్కడ పుట్టినా సరే మా ఊరు తీసుకెళ్ళండి, మా ఇంటి దగ్గర తీసుకెళ్ళండి, నేను పుట్టి పెరిగిన స్థలంలో నా పార్థివ దేహాన్ని ఉంచండి. ప్రతి ఒక్కరు కోరుకుంటారు. భర్త దగ్గర భార్య శవము, భార్య దగ్గర భర్త శవము, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు పార్థివ దేహాలు ఎలా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. క్షణ మాత్రము ఒక్క విశ్వమంత కోరిక కూడా లేకుండా నిస్వార్థంగా ఇక్కడికి వచ్చినాడు. దేశం కాని దేశానికి వచ్చావా, భాష కాని భాష కలిగే వాడి దగ్గరికి వచ్చావా, కులం కాని కులం కలిగిన వాడి దగ్గరికి వచ్చినావా? నీ పార్థివ దేహాన్ని కూడా మీ దేశానికి తీసుకుంటానికి వీలు లేనట్లుగా ఇక్కడే 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 తను విత్తబట్టానికి ఇష్టపడ్డాడు. ఆ దినాన పాటలు పాడే సేవకుడెక్కడా, వాక్యం బోధించే పరిచారకుడెక్కడా, ఆయన పార్థివ దేహాన్ని భూమికి అప్పగించేవారు ఎక్కడా? దైవమా, ఇది ఏమి త్యాగం! దేవా, ఇది ఏమి ప్రేమ! ఓ దేవా, ఇది ఏమి ప్రయాస! ఈ సంవత్సరం కూడా ఉండనేమో. ఎందుకని? ఫలించాలని. మనం ముగించక మనకు జ్ఞాపకం ఉంచుకుందాం. ఇంతదాకా మనం ఫలించలేదు అనుకుంటా. ప్రభు, ఈ సంవత్సరమైనా నేను త్రోవలో ఉన్న పొలం వలె, లేదా విత్తబడిన విత్తనం వలె, రాళ్ళలో ఉన్న వలె, ముళ్ళ కంపలో ఉన్న వలె ఉండకుండా మంచి నేలలో ఫలించిన విత్తనం వలె ఉండి ఫలించి వర్ధిల్లి విస్తరించి వ్యాపించినట్లు దయతో నన్ను ఈ సంవత్సరం కూడా బ్రతికించు. నేనున్నాను, నన్ను అంగీకరించు. నేనున్నాను, నన్ను స్వీకరించు. నేనున్నాను, నాకు అవకాశాలు. నేనున్నాను, నన్ను వాడుకో. నేనున్నాను, నాకు ఆధిక్యత. నేనున్నాను, నన్ను ఆశీర్వదించు. ఇదిగో నేను ఇక్కడ.